తెలియకుండానే 6 రోజులు అయిపోయాయి. అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మీరందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తిరగడం చాలా కష్టంగా ఉంటుంది, బోసిపోయినట్టు ఉంటుంది. మళ్ళీ 12 నెలలు ఎదురు చూస్తాం, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారా అని. లాస్ట్ ఇయర్ వచ్చిన వారు కొంతమంది తగ్గారు, కొత్త వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేశారు. ఈసారి ప్రతి ఒక్కరు కాంటాక్ట్లు ఉండండి, ప్రతి ఒక్కరు రండి. ఈ ఏడాది జనాభా ఎక్కువ వచ్చారు కానీ కొత్త మొఖాలు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఇయర్ మానేకండి, రండి. అలా కొనసాగుతూ ఉంటే ఒక రోజుకి భక్తిలో ఉన్నతమైన స్థితికి మీరు వెళ్తారు. కాబట్టి తెలియకుండా దేవుని యొక్క వాక్యంలో ములిగి తేలుతూ 6 రోజులు గడిపేశాం. ఇక రేపు నుంచి వెళ్ళిపోతారు. ఈ 6 రోజులు మా అండర్లో ఉన్నారు కనుక మీకు ఏ దుర్బోధ కానీ, ఏ బయట నుంచి ఏ ఇబ్బంది కానీ ఏమీ లేకుండా మా ఇంట్లో వారిని మేము ఎలా చూసుకుంటామో అలా చూసుకున్నాం మేము. ఇక 12 నెలలు మీ ఊర్లో మీ సమాజంలో మీరు బతుకుతారు. అక్కడ కొన్ని కల్ట్ బోధలు మీకు ఎదురవుతాయి. దాంతో మీరు ఫైట్ చేయాలి అంటే మీకు స్టాండింగ్ కావాలి. అందుకే చివరి రోజు కొన్ని హెచ్చరికలు చెప్పి నేను పంపించాలనుకుంటున్నాను. ఇక చూద్దాం, ఆలస్యం చేయకుండా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, 6 రోజులు తండ్రి ప్రతి సేవకుల్ని మీరు వాడుకున్నారు. మా శరీరాల్లో ఓపిక లేకపోయినాను తండ్రి, శక్తినిచ్చి నిలబెట్టి తండ్రి మీ ప్రజలను మా ద్వారా మా నోట్లో నుండి గద్దించారు. విలువైన సంగతులు అందించారు తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి వాక్యములో లోతైన తండ్రి అనుభవాల్లోనికి నడిపించారు. అందరిని బట్టి తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు. చక్కటి సంగీతమును, ఉపదేశమును, విశ్వాసమును, భక్తిని తండ్రి ఇక్కడ ఉన్న తండ్రి ఈ వసతుల్లో నలిగిపోయిన వారిని అందరినీ బట్టి తండ్రి మీకు విజ్ఞాపన చేస్తున్నాం. వీరికున్న గొప్ప మనసును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు దేవా. ఇక ఈ చివరి రోజు చివరి సందేశం వీళ్ళకి తండ్రి దుర్బోధన గూర్చి తండ్రి హెచ్చరికను తండ్రి ఇస్తుండగా వారి జాగ్రత్తగా దాన్ని తలపోస్తూ వారి ఇంటికి బయలుదేరడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. పరోక్షంగా వింటున్న వారితో కూడా 6 రోజులు ధారాళముగా మాట్లాడారు, వారితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. మీ చిత్తము, మీ సహాయము, మీ మహిమ తండ్రి మేము అనుభవిస్తున్నాం. మరింత తండ్రి అనుభవాల్లోనికి నడిపిస్తారని కోరుతూ మా శత్రువులను, మా మిత్రులను అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. భక్తి జీవితంలో కొనసాగుతున్న క్రైస్తవ విశ్వాసులు కూడా ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రలోభానికి ఎక్కువ గురవుతున్నారు. దుర్బోధల యొక్క పరంపర లోతైన ఏరు లేని వారిని ఎత్తుకెళ్ళిపోతుంది. మీరు గమనిస్తున్నారో లేదో, ఆ మధ్యకాలంలో వరల్డ్ కప్ జరుగుతున్న టైంలో జ్యోతిష్యాలు చెప్పడం స్టార్ట్ చేశారు. నేను ఆ జ్యోతిష్యుల పేర్లు చెప్పి వాళ్ళకి వ్యూస్, ట్యాగ్ లైన్స్ పెంచడం నాకు ఇష్టం లేదు, కానీ సారని చెప్తాను. వాళ్ళు ఏమన్నారంటే పక్కా మన ఇండియా గెలిచేస్తుంది అన్నారు. ఆ మాట చెప్పేసరికి ఆ స్టేట్మెంట్లు బేస్ చేసుకుని కొంతమంది వైజాగ్ బీచ్లో బట్టలు ఇప్పుకుని తిరుగుతా అన్నది ఒక సిగ్గులేని పనికి మారింది, మన ఇండియా గెలిచేస్తుందని. మరికొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో ఇప్పుడు ఎప్పుడైతే బట్టలు ఇప్పు తిరుగుతుందా చూద్దామని ఆశ పెట్టుకుని కొంతమంది బీచ్లో 24 hours కూర్చున్నారు. ఆలూరే వైజాగ్ పూజలు, ప్రార్థనలు, హోమాలు, రకరకాల జాతకాలు ఇవన్నీ చెప్పి ఇండియా గెలిచేస్తుంది అన్నారు. గెలవలా, ఓడిపోయింది. ఎవరు గెలుస్తారంటే జ్యోతిష్యాలు చూసిన వారు గెలవరు, హోమాలు చేసిన వారు గెలవరు, రకరకాల యజ్ఞయాగాలు చేసిన వారు గెలవరు, ప్రార్థనలు, రకరకాల పూజలు చేసిన వారు గెలవరు. ఎవరు గెలుస్తారు? ఒత్తిడి తట్టుకుని జట్టు కొరకు గట్టిగా ఎవడైతే కష్టపడతారో ఆ జట్టు చెప్పండి
గెలుస్తుంది. పూజలు చేస్తే ఎవడ గెలుస్తాడు? రకరకాల స్టేట్మెంట్లు ఈరోజు జ్యోతిష్యాలు ఎలా ఉన్నాయంటే ల్యాప్టాప్లు ముందెట్టుకుని చెప్పేస్తున్నారండి. ల్యాప్టాప్ టకటక కొట్టి టకటక చూసి ఈ వారంలో మీకు ఎలా ఉంటుందంటే ఆ వారం అలా ఉంటుంది అన్నమాట అన్నారు. హీరోయిన్లు, హీరోలు, ఫామ్లో ఉన్న హీరోయిన్లు, ఫామ్లో లేని హీరోయిన్లు అందరూ వచ్చి అయ్యగా దగ్గర కూర్చుని అంతలేదు ఇంతలేదు ఎన్నెన్నో చెప్పించుకుంటున్నారు. భవిష్యత్తు చెబుతామని రాత్రి కూడా మన మెయిన్ లైన్ ఛానల్ లైవ్ వెళ్తుంటే కింద స్టార్టింగ్ పెట్టేశారు చూసారా? మీకు జ్యోతిష్యం చెప్పబడును, సంప్రదించవలసిన సెల్ నెంబరు www. మన సాట్లో పెట్టారండి. మనకి పెడితే ఏమైందంటే మనోళ్ళు ఆడ దగ్గరికి వెళ్ళరు, కానీ మనకు జ్యోతిష్కులు ఉన్నారు. మన జ్యోతిష్కులు ఏం చెప్పారు? సిగ్గుమాలిన సంగతి వాళ్ళని చెప్పారంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు అనగానే మనోళ్ళు, సార్ కొంచెం గట్టి చెప్పండి సార్, ఏం చెప్తున్నాడు మాకు అన్నారు. ఫైట్. పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. ఏం చెప్పాడంటే ఇదిగో ఆయన చెబుతున్నాడు అనగానే దగ్గరకు వచ్చేసారు, కూడుకొని వచ్చేసారు. పాస్టర్ గారి దగ్గరకు వచ్చారు. వచ్చి అయ్యా ఏం చెప్తున్నాడు సార్ అంటే చెప్పారట, మళ్ళీ కారే వస్తుందన్నారట. రాలేదు, కదలలేదు, ఎక్కడ పోయింది తెలుస్తలేదు. చూసారా? మనోళ్ళు చెప్తున్నారు జ్యోతిష్యాలు. రకరకాలుగా చెప్పారు. మళ్ళీ కమలం వస్తుంది అన్నారు, కమలం రాలేదు, హస్తం వచ్చేసింది. రకరకాలు చెప్తున్నారు. ఇంకా మన స్టేట్ ఒకటి మిగిలింది. ఇది గెలిచిన తర్వాత ఇదిగో మేము చెప్పింది జరిగింది అంటారేమో. నేను అడుగుతున్నాను, ఇవన్నీ బయట మనం నవ్వుకుంటున్నామేమో కానీ వ్యక్తిగతంగా ఇవి నమ్మట్లేదండి. మనం నమ్ముతాం. ఎలా నమ్ముతాం చెప్పనా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని, మనకి బైబిల్ తెలియనప్పుడు మన నోటంటే మాటలు ఎలా వస్తాయి చూడండి. అయ్యా దేవుడు మా కోసం ఏమేమి చెప్పాడేమో కొంచెం చెప్పండి అయ్యా. ఏం చెప్తాడు? దేవుడు మా కోసం ఏమైనా చెప్పాడేమో చెప్పండి అయ్యా, ఏదో ఒకటి చెప్పండి అయ్యా అంటే నువ్వు ఇలా అడిగేసరికి ఆయన ఏమంటాడంటే చెప్పాడు, రాత్రి చెప్పాడు, వచ్చే నెలలో మీ కార్యం చేస్తానన్నాడు. ఎలా చెప్తాడు? నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఎలా చెప్తాడు? ఫోన్ చేసి చెప్తాడా? ఎలా చెప్తాడు? గదిలోకి వచ్చి చెప్తాడా? ఎలా చెప్తాడు? వాక్యములో లోతైన ఏర్ లేనప్పుడు సైకలాజికల్ ఫీలింగ్స్లో బతికేస్తారు, మానసికమైన ఆలోచనలో బతికేస్తారు. ఎలా చెప్తాడు ఆయన? దేవుడు మాట్లాడితే ఎలా మాట్లాడతానే ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. అది ఎప్పుడైనా వింటే దేవుడు ఎలా మాట్లాడతాడో అర్థమవుతుంది. అది ఏదైనా తెలిస్తే దేవుడు ఎలా మాట్లాడతామో. ఎందుకంటే ఇవి గనక మీకు తెలియలేదు, ఈ మౌలిక సత్యాలు మీకు తెలియకపోతే వ్యాపారం చేసేవాళ్ళు బయట ఉన్నారు. రేపు నుండి మిమ్మల్ని అమ్మేసేవారు, మీ అవయవాలు తినేసేవాళ్ళు, మీ రెక్కల కష్టాన్ని ఎత్తుకెళ్ళిపోయేవారు, మీ అమాయకపు భక్తిని వ్యాపారం చేసేవాళ్ళు రేపు నుంచి బయట ఉన్నారు. మీ బాధలకు వారు ఉపశమనంలో మాటలు మాట్లాడి, మీ ఇబ్బందులకు స్వస్థతలు కలిగితే రకరకాలు చెప్పి దేవునికి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నామని వ్యాపారపు అడ్డాలుగా ఎదిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో మేము గమనిస్తున్నాం, సత్యబోధ చెప్పుకుంటూ వెళ్ళిపోతే జనాలు పెద్ద రావట్లేదని, ఒకప్పుడు సత్యం చెబుతున్నావు అని చెప్పుకున్న వాళ్ళు కూడా సత్యం టైటిల్స్ పెడితే రావట్లేదని వాళ్ళు కూడా టైటిల్స్ మార్చేసి ఆశీర్వాదాలు, వాగ్దానాలు చూస్తున్నారా టైటిల్? మీరు ఈ అందరికి అర్థమవులేదు, కొందరికి అర్థమవుతాయి. ఆశీర్వాదాలు, వాగ్దానాలు, దేవుడు వాక్కులు టైటిల్ మార్చేందుకు పబ్లిక్ రావాలి. నేను అడుగుతున్నాను, అద్భుతాలు బట్టే పబ్లిక్ వస్తారంటే పబ్లిక్ మనకన్నా తెలివిన ఏదో పని వరకుంటారు, పని వేయకపోతారు. యేసుప్రభు వారి దగ్గరికి 10 మంది వచ్చారు. ఆ 10 మందిలో ఒకడు శుద్ధుడయ్యాడు. తిరిగి వచ్చిన 10 మంది శుద్ధులయ్యారు. తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఒకడు వచ్చారు. 9 మంది ఏమైనా పని అయింది వెళ్ళిపోయారు, రారు. అద్భుతాల వల్లనే జనాలు నిలబడతారనుకుంటే ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అద్భుతాలు చూశారు, నిలబడ్డారా? ఒక్క నిలబడలేదు, 2 నిలబడ్డారు అంతే, మిగిలిన వాళ్ళని చచ్చిపోయారు.
అద్భుతాల వల్ల నిలబడరు, కార్యాల వల్ల నిలబడరు. ఏదో విషయం ఉంది, అది తెలిస్తే నిలబడతారు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అంటే రేపేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు అంటారంటే బైబిల్ అంటుంది ఎస్, రేపేం జరుగునో ఎవరికి తెలియదు. నమ్మకంటే ఎవడైనా ఈ వారంలో మీకు ఇలా జరుగుద్దని చెబుతున్నాడంటే నేను మరి చెప్తున్నాను, నువ్వు దొంగని నమ్ముతున్నావు. దొంగని, ఈ మాట నీకు నచ్చినా నచ్చకపోయినా. వ్యాపారాన్ని నమ్ముతున్నావు, నీకేం జరుగుతుందో ఎవడో చెప్పలేడు. మరి జ్యోతిష్యులు ఏం చెప్తారు? ఆ తలకాయ వాళ్ళకేం తెలియదు. అసలు జ్యోతిష్యం అనేది ఎక్కడ పుట్టిందో, ఎలా వచ్చిందో, దాని ఆరిజిన్ ఏంటో ముందు తెలుసుకో. అది బాబిలోనియన్స్ దగ్గర పుట్టింది. తెలుసుగా బాబిలోనియన్స్ అంటే? పురాతనమైన రాజ్యాల పరిపాలనలో బాగా వెలసిల్లి ప్రపంచాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యం బాబిలోనియన్స్. అయితే ఆ బాబిలోనియన్స్ నమ్మేవారు ఈ జ్యోతిష్యం అంటే మీకు భయం వేసే మాట చెప్తున్నా, అసలు జ్యోతిష్యానికి పూర్వం పెట్టిన పేరు అక్కడ రాయబడింది యెషయా గ్రంథంలో. అక్కడ రాసిన మాట ఏమంటే చెప్పనా, కేశం అంటాడు దాని హెబ్రీలో. అంటే దాని అర్థం ఏంటంటే దయ్యాలతో మాట్లాడి దయ్యాల ద్వారా భవిష్యత్తు తెలుసుకోవాలనుకోవడమే బాబిలోనియన్స్ కనిపెట్టిన జ్యోతిష శాస్త్రం. అర్థమైందా? దయ్యాలతో మాట్లాడతారంటే ఆడు మాట్లాడతాడు ముగ్గేసుకుని కూర్చుని, ఆడు ముగ్గేసుకుని కూర్చుని అలా మాట్లాడి కళ్ళు మూసుకుని అలాగ అంటాడు, ఏదోటి చెప్పమని ఆడికి ఏదో వినబడితే అది నీకు చెప్పేస్తాడు అంతే. ఏదో ఒకటి చెప్పమని. ఎక్కడుంది ఆ మాట ఒకసారి చూస్తారా పోనీ? ఎందుకంటే చూడండి ఒకసారి యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథం అందరూ చూడండి, జాగ్రత్తగా వినండి, చాలా 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 సున్నితమైన విషయం ఇది. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం. నీ బాల్యం అంటే నీ అంటే ఇక్కడ ఎవరు? బాబిలోనియన్స్. జ్యోతిష్యానికి మూలం వీళ్ళే, జ్యోతిష్యం పుట్టించింది వీళ్ళే, దయ్యాలతో మాట్లాడాలన్న ప్రాక్టీస్ మొదలెట్టింది వీళ్ళే, ఆ దయ్యాలతో మాట్లాడితే భవిష్యత్తు తెలుస్తుందని ఆశపడే వాళ్ళు వీళ్ళే. దీని నుంచే పుట్టిందండి సిల్లంగి, చేతబడి, శుద్ర పూజలు, చెత్త చెదారం, ముగ్గులు వేసుకుని కూర్చోవడం, కోడిపిల్లను కోయడం, పందులను కోయడం, కుక్కలను కోయడం, రక్తాన్ని చిందించడం, ఇంకా చెప్పాలంటే దిగంబరుగా కూర్చొని ఏవో మంత్రాలు చదవడం, పూసలు లెక్కెట్టుకోవడం. ఈ చెత్త ప్రాక్టీసులు అన్నీ ఎక్కడ పుట్టాయంటే నీ బాల్యమును నన్ను ఎవరినైతే అంటున్నాడు ఆ బాబిలోనియన్స్ దగ్గర పుట్టాయి. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారట, దయ్యంగాడితో ప్రాక్టీస్. వాడితో మాట్లాడాలి. ఎందుకంటే దయ్యంగాడితో ఎందుకు మాట్లాడతారా మీరు అని అడిగితే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది. రేపు ఏం జరుగుతుందో వాడు చెప్తాడు. ఎవడు చెప్తాడట? దయ్యంగాడు చెప్తాడట. ప్రపంచంలో మీరు ఇంటికి వెళ్తారు చూడండి, ప్రపంచంలో దెయ్యం రాసిన పుస్తకం అని ఒక నమ్మకం ఉంది తెలుసా? ఈ భయపడతాను చూపించట్లేదు దాన్ని. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, చాలామంది నమ్ముతారు దాన్ని. నిజంగానే దెయ్యం రాసినట్టు ఆ పుస్తకం. అది సుమారు ఎన్ని గాడిదల తోల్లో, ఎన్నో నాకు సరే గుర్తులేదు, కొన్ని గాడిదల తోళ్ళు తీసుకుని ఆ తోళ్ళన్నీ పేపర్స్గా చేస్తే ఈ టేబుల్ ఎంత ఉందండి, ఈ టేబుల్ అంత పొడవు ఉంటుంది ఒక పేజీ. అలాంటి పుస్తకం ఇంత ఎత్తుంటే ఆ పుస్తకాన్ని రాత్రికి రాత్రి ఒకడు రాశాడు. ఒకడు రాయగలండి పుస్తకాన్ని. నిజానికి ఆ పుస్తకం అంతా రాయాలంటేనంట సుమారు 10 నుంచి 15 సంవత్సరాలు ఎంత పట్టొచ్చట. అలాంటిది రాత్రి రాశారు, ఆ పుస్తకం రాశారట. దాన్ని సైంటిస్టులు కూడా డిక్లేర్ చేస్తారు ఇది రాత్రి రాసిన పుస్తకం అని. దాన్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఆ పుస్తకంలో ఫస్ట్ పేజ్లో ఏముంటుంది చెప్పిన, ఇలా దయ్యంగా కూర్చొని ఉంటాడు ఇలా. నిజంగానే ఈ ప్రాక్టీసులన్నిటికీ మూలం, ఈ పుస్తకాలన్నిటికీ మూలం, ఇలాంటి నమ్మకాలన్నిటికీ మూలం, భవిష్యత్తు తెలుసుకోవాలని కుతూహలానికి మూలం బాబిలోనియన్స్. వాళ్ళు నమ్ముతారు. ఆ నమ్మిన ఆ నమ్మకాల పరంపర ప్రపంచానికి వ్యాప్తి చెందాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దెయ్యాలకి భవిష్యత్తు తెలుసని జ్యోతిష్యం పుట్టించిన మనందరికీ తెలియాల్సింది, అసలు దెయ్యానికి భవిష్యత్తు తెలుస్తాదా? మిమ్మల్ని అడుగుతున్నాను, దెయ్యానికి భవిష్యత్తు తెలుస్తాదా తెల్దా? తెల్దని ఎలా చెప్పగలరు? అలాగంటే ఎలాగంటారు, ఇలాగంటే అలాగంట. దెయ్యానికి భవిష్యత్తు తెలుసా తెలీదా? తెలీదా?
తెలియదంటే తెలియదు, తెలిసంటే తెలియదు, అంతే. తెలియదంటే ఎలా తెలియదు చెప్పండి? తెలీదు అని చెప్తున్నా బాగుంది. తెలియదన్న ఆ మాట మీద నిజంగానే వాడికి భవిష్యత్తు తెలియదు, కానీ వాడు అంచనా వేస్తాడు. వాడి పరిస్థితులను బట్టి అంచనా వేస్తాడు. నెక్స్ట్ ఏం చేయబోతుందో పసిగడతాడు. వాడికి భవిష్యత్తు తెలియదని మనం ఎలా డిక్లేర్ చేయగలమంటే, వాడికి తెలిస్తే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారిని చంపడం దగ్గరుంది. వాడు యేసుక్రీస్తు వారిని చంపాడంటే వాడికి అర్థం కాని విషయం ఏంటి చెప్పిన, చావునే చంపడానికి వచ్చాడన్న సంగతి వాడికి తెలిస్తే వాడు అస్సలు సావని కూడా. దగ్గరుండి మనుషులను రేపింది ఎవరండి సిలివేసేలాగా? ఈడే. ఇస్కరియోతు యోధాను పురుగొల్పింది ఎవడండి? ఈడే. కలవరి గిరి మీదకి ఎక్కడానికి ముందు రాజుల చేత శాసనాలు చేయించింది ఎవడండి? వీడే. ఏదేను తోట దగ్గర నుంచి మరణం తెచ్చింది ఎవడండి? వీడే. ఇవన్నీ దగ్గరుండి చేసి ఈ మరణం తెచ్చింది వీడే. ఇప్పుడు ఈ మరణానికి కోరి విరుగుడికి మార్గాలు తెరిచింది ఎవడు? వీడు తెలియకుండానే మరణానికి విరుగుడు వీడి దగ్గరుండి చేశాడు. ఎవరు? ఈయన పునరుద్ధానం చెందే వరకు వీడికి తెలియలేదు. ఈయన వచ్చింది చావునే చంపడానికి అని వీడికి తెలిస్తే ఆయన సిలువ ఎక్కడ ఉన్నాడు? ఆడు ఎలాంటి వాడు చెప్పినాడు? భవిష్యత్తు తెలియదు ఆడికి. పరిస్థితులను అంచలేస్తాడు. పరిస్థితులు. భవిష్యత్తు తెలియనోడి దగ్గరికి వెళ్ళి మాకు భవిష్యత్తు చెప్పవయ్యా అని ఆడికి ఎన్ని పూజలు చేసినా ఆడు చెబుతాడా? చెప్పడు. సోది చెబుతాడు, రకరకాల మాటలు చెబుతాడు. వాడు ఆ ప్రాక్టీస్లో ఏవేవో నమ్మకాలు పుట్టిస్తాడే తప్ప వాడికి భవిష్యత్తు రేపు ఏం జరుగుతుంది ఎవ్వడికి తెలియదు. జ్యోతిష్యానికి భవిష్యత్తు తెలియదు, మాంత్రికులకు భవిష్యత్తు తెలియదు, మనుషులకు భవిష్యత్తు తెలియదు, సాతానికి భవిష్యత్తు తెలియదు, ఎవ్వడికి భవిష్యత్తు తెలియదు. మరి ఎవడికి తెలుసు? దేవుడికి తెలుసు. రేపేం జరగబోతుందో నీకు, నాకు, మాంత్రికుడికి, జ్యోతిష్యుడికి ఎవ్వడికి తెలియదు. దేవుడికే తెలుసు. మాంత్రికులు పసరేజ్ చూపించేస్తున్నారు కదండి చేతులు అంటే, పసరేజ్ చూపించేస్తున్నాడు. ఆడు నిజంగానే పసరేజ్ చూపించేస్తే నేను అడుగుతున్నాను, ఇక సముద్రంలో ఏం తిరుగుతున్నాయో మనకు సబ్మెరీన్స్ ఎందుకంటే ఇంకా అటు చేతులు చూపించచ్చుగా. మనకి ల్యాప్టాప్లు కొనుక్కోలేకపోతున్నాం, చేతిలో పసరేజ్ తిరుగుతుంది రోజుని. ఎల్ఈడి స్క్రీన్ ఎందుకండి? ఎవరు పసరాలు వేసుకుంది ఇలా కూర్చుని లైవ్ చూసుకొని పసరేసేస్తే కనపడుతుంది. మాంత్రులకు ఏం తెలుసు? వాళ్ళ తలకి మంత్రాలు తెలుసు. వాళ్ళకి ఏం మంత్రాలు చెప్తారు, పిచ్చి మంత్రాలు. దానివలన వాళ్ళకి ఏం పరిస్థితి ఏం తెలియదు. వాళ్ళకి జ్యోతిషులకు తెలియదు, మాంత్రికులకు తెలియదు, సాతానుకు తెలియదు, మనుషులకు తెలియదు. దేవునికి మాత్రమే భవిష్యత్తు తెలుసు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ దేవుడికి భవిష్యత్తు తెలిస్తే ఇప్పుడు ఆ దేవుడికి ప్రార్థన చేస్తే రేపేం జరుగుతుందో మనకు చెప్పేస్తాడా? నాకు వచ్చిన అర్థమవుతుందా లేదా? చెప్తాడా? చెప్పడా? ఇప్పుడు ఎవరికి తెలియదు, ఆయనకి తెలుసు. రేపేం జరుగుతుందో ఆయన తెలుసు కనుక జరగబోయే విషయం కొరకు ఇప్పుడు ఆయనకు ప్రార్థన చేస్తే చెబుతాడా? చెప్పడా? చెబుతాడన్న వాళ్ళు చేయొద్దండి, చెప్పడన్న వాళ్ళు చేయొద్దండి. ఏం ఎత్తకపోతే సైలెంట్గా వెళ్ళిపోండి. ఏదో చెప్పండి. మరి ఆయనకు ప్రార్థన చేస్తే భవిష్యత్తు చెబుతాడు అన్న వాళ్ళు నమ్మకంతో చేయొద్దండి. ఆయనకి ప్రార్థన చేస్తే భవిష్యత్తు చెప్పడు అన్నవారు కూడా నమ్మకంతో చేయొద్దండి. ఏంటండి మన భక్తి ఏంటండి? నాకు అర్థం అవ్వట్లేదు. అందుకేనండి చిట్ట చివరికి హెచ్చరిక చెప్పి పంపించాలనుకున్నాను నేను. ఎందుకంటే మోసపోతున్నారు, బయట మోసపోతున్నారు. దేవుడికి భవిష్యత్తు తెలుసు, రేపు ఏం జరగబోతుంది. ఈ ఇయర్లో మనం 2023 సెమినార్ చూస్తున్నాం. కానీ మీకు మాట చెప్పనా, మన చిట్ట చివరి సెమినార్ ఏంటో కూడా జేమ్స్ కూడా ఏ ఇయర్లో చచ్చిపోతాడో కూడా చెప్పండి. ఆయన చూసేసాడు ఆల్రెడీ. నా పిల్లల కూడా ఈ పరిచర్ని ఏం చేయబోతున్నారు, మీ పిల్లలు కూడా రేపొద్దున ఏం చేయబోతున్నారు, దీని చిట్ట చివరి సెమినార్ ఏంటో కూడా చూసాడు ఆయన. ఆయనకు తెలుసు. ఆయన దృష్టిలో అన్ని భవిష్యత్తులు అయిపోయిన పాత చిత్రాలు గుర్తుపెట్టుకోండి. అన్నీ అయిపోయిన కథ మనకి కొత్తది. మొన్న 31st మెసేజ్కి ఐజాక్ గారు చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే ఆయనకి ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ బాగా ఆయనకి ఇష్టం అనుకుంటాను, నాకులాగా. మొన్న ఇప్పుడు స్పేస్లో తిరుగుతుంది కదండి, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని తిరుగుతుంది స్పేస్లో. చూస్తే రోజుకు ఫోటో పంపిస్తుంది. అది ఈ మధ్యకాలంలో విశ్వం స్టార్టింగ్లో పుట్టిన ఫోటో పంపించిందండి.
అంటే ఎప్పుడో విశ్వం స్టార్టింగ్లో పుట్టిన ఆ ఫోటో ఇది ఇప్పుడు ఎలా తీసిందండి? ఇప్పుడు మీ నాన్నగారు పెళ్లి ఫోటో ఇప్పుడు నేను తీస్తానంటే మీరు నా ఇంకా ఎలా చూస్తారండి? ఇది ఏదో అయిపోయింది జాయిన్ చేయండి అంటారు, నన్ను అనరు. కానీ విషయం ఏంటి చెప్పనా, తీస్తారు. అడ్వాన్స్ సైన్స్ ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు ఎలా తీస్తారండి అంటే నువ్వు నేను తీయలేం. కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్, నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన స్టేట్మెంట్ తీస్తుంది. అది ఎలా తీస్తుంది? ఒక గుణం ఉంది సైన్స్లో. ఆ సైన్స్ ఏంటి చెప్పి, నువ్వేదన్నా చూడాలి అంటే కాంతి లేకుండా ఏది చూడాలి. ఇప్పుడు నువ్వు నాకు కనబడుతున్నావా? నువ్వు నాకు కనబడాలంటే కొంచెం ఇక్కడ ఒక సైన్స్ జరగాలి. సైన్స్ ఏంటి చెప్పిన, ఒక వెలుగు ఉందిగా, ఈ కట్టిన వెలుగు, ఆ వెలుగు నీ మీద కొట్టాలి, ఆ కిరణాలు వచ్చి నా కంట్లో పడాలి, నీ బొమ్మ తిరగేసి నాలో పడితే బొమ్మ నాకు స్ట్రైట్గా కనబడాలి. ఇదంతా సెకండ్స్లో జరిగిపోవాలి. లైట్ లేదనుకోండి, నువ్వు ఎక్కడున్నావు కూడా నాకు కనబడదు. అంటే ఆ కిరణం నీ మీద పడి మళ్ళీ అది రివర్స్లో వచ్చి ఆ బొమ్మ నాకు ఇలా సిట్టిబాబు గారని, ప్రసాద్ అని, తమ్ముళ్ళని ఇంతమంది నాకు కనబడుతున్నారు. చొక్కా, ఎరుపు, నలుపు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అంటే కాంతి నీ మీద పడి నా మీదకి వస్తుంది, నా మీద పడి నీ మీదకి వస్తుంది. ఈ బొమ్మలు అటు ఇటు తిరుగుతాయి. ఈ బొమ్మలు తిరగడానికి కారణం ఏంటో తెలుసా? కాంతి. ఇది మీకు అర్థమైతే, ఈ కాంతి అనేది మీకు అర్థమైతే, ఎప్పుడో విశ్వం ఫోటో ఇప్పుడు ఎలా తీస్తుందంటే, కాంతి అప్పుడు పుట్టిన కాంతి ఉంటుందిగా, అది ఇంకా ప్రయాణం చేస్తుంది, ఇంకా అక్కడి నుంచి చేస్తుంది. ఇంకా ఆ చేస్తున్న కాంతితో అది వస్తూ ఊరకే రాదు, దాని దృశ్యాలు కూడా పట్టుకొని వస్తుంది. ఆ వచ్చిన దృశ్యాన్ని ఇది ఫోటోలు తీస్తుంది. ఏది? టెలిస్కోప్. అలా ఏం జరిగిందో అది అప్పుడు జరిగిన గతాన్ని తీస్తుంది, అప్పుడు జరిగిపోయిన విషయాన్ని చూస్తుంది. మరో మాట చెప్పిన, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం, ఈ శబ్దాలు ఇవి ఎక్కడికే పోవండి, అలా ప్రయాణం చేస్తూ అలా వెళ్తూనే ఉంటాయి. ఆ తరంగాలు అలా వెళ్తూనే 6 రోజు సెమినార్ సబ్జెక్టులన్నీ ఇంకా అలా వెళ్తూనే ఉంటాయి. తెలుసా? మీరు రాసుకున్నారు, మర్చిపోలేదు నాకు తెలియదు, కానీ స్పేస్లో అలా వెళుతూనే ఉంటాయి. భవిష్యత్తులో ఎవడైనా ఇటు నుంచి అటు కెమెరా పట్టుకుని అటు నుంచి ఎవడైనా దీన్ని ఈ తరంగాల్ని క్యాప్చర్ చేశాడు అనుకోండి, ఈ ప్రసంగాలన్నీ వాడికి సెన్సార్లోకి వస్తాయి. మరో మాట చెప్పరా, టెక్నాలజీ వచ్చిందండి. అందరూ మాట్లాడిన మాటలు అలా తిరుగుతూనే ఉంటాయంటే ఎక్కడికి పోవు. కాకపోతే వింటున్నారు ఈ మధ్య. నేను అనుకుంటానండి, అలా ఇనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు సరిగ్గా ఒక రోజు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో ఆ ఆడియోలు బయటకు రావాలండి. నా మాట మీకు అర్థమవుతుంది లేదు? ఆడియోలు బయటికి రావాలంటే ఆయన వాయిస్, ఆయన మాట్లాడిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఎక్కడికి పోవు. ఈ యూనివర్స్లో అలా ఉంటాయి. ఒకరోజు అవి వినబడతాయి. కాంతి ఎక్కడికి పోతున్నది ఎంత వాస్తవమో ధ్వని కూడా ఎక్కడికి పోతుంది. ఏంటి? వీటికే గతానికి భవిష్యత్తుకి తిరిగే గుణం ఉంటే వీటన్నిటినీ పుట్టించినోడు ఎవరండి? అందుకే ఆయన అంటాడు ఆల్ఫా ఓమేగా. అంటే అక్కడ ఉంటాను, ఎక్కడ ఉంటాను, ప్రజెంట్లో ఉంటాను, ఫ్యూచర్లో ఉంటాను, నేను ఎక్కడైనా ఉంటాను. కాలం నీకు, టైం ట్రావెల్ నాకు లేదు అన్నాడు ఆయన. ఆయనకి భవిష్యత్తు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు ఆయనకి భవిష్యత్తు తెలుసు కనుక రేపేం జరుగుతుందో నాకు చెప్పేచ్చుగా. చెప్పడు. చెప్పినా మన బుర్రకి ఎక్కదు. ఎందుకంటే మన బుర్ర చాలా చిన్నదండి దేవుని ముందు. మనకు సబ్జెక్ట్ ఎక్కదు. అది రేపేం జరుగుతుందంటే ఎక్కదు. ఎందుకు ఎక్కదంటే నీ భవిష్యత్తు నీకు తెలియకుండానే ఈ ప్రపంచ జీవితంలో ఎవరితోనో ముడిపడి ఉంటుంది. ఈ భవిష్యత్తు నీకు తెలియకుండానే ఎవరికో తెలియకుండా ముడిపడి ఉంటుంది. అది ఎవరికో తెలియకుండా ప్రస్తుతానికి ఇవన్నీ అగమ్య గోచరంగా ఉంటాయి. ఈ నడకలు, ఈ మాటలు, ఈ గొడవలు, ఈ తిట్లు, ఈ పోట్లాట్లు ఇవన్నీ ఇది అలా జరిగిపోతున్నాయి అనుకోకండి. ఇవన్నీ దేవుని సిస్టంలో ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ జీవుడుకున్న ఈ లింకుల్లో ఏదో ఒకటి నాకు అర్థమైన పోరు. ఒక వైరు నా నెత్తిలో పెట్టారంటే ఆ ఒక్క వైరు పెట్టుకుంటే మనకేం ఎక్కదు. నా మాట అర్థమవుతుందో లేదు, ఇంకెంతకైనా ఎవరంగా చెప్పడం నాకు రాదు.
ఇప్పుడు ఇంత ఇంత చాలా క్లమ్జీ ఉంటే ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం. ఇందులో నుంచి ప్రభు నా ఫ్యూచర్ ఏంటి చెప్పంటే ఒక వైర్ వేసుకుంటే ఏం తెలుస్తుంది? ఇంత చాలా సిస్టమ్ ఉంది, అది ఆయన మైండ్కి తప్ప మన మైండ్కి అర్థమవుదు. ఎంత భవిష్యత్తు ఉంది, సర్వాధికారం ఉంది. ఈ అధికారంలో ఎలా లింక్ ఉంది తెలీదు. మీకు ఒక మాట చెప్పనా, ఎక్కడ మోజెస్ అండి, ఎక్కడ జేమ్స్ అండి, ఎక్కడ సింగరా తల్లిపేరు చెల్లిపేరు హనీ, ఎక్కడ తల్లి అండి, ఎక్కడ ఐజాక్ మాస్ గారు, ఎక్కడ శ్రీకాంత్, ఎక్కడ సురేష్ తమ్ముడు, ఎక్కడ శ్యామల చెల్లి, ఎక్కడ ఇంకెవరు ఉన్నారు తమ్ముళ్ళు సైతన్ని, వీళ్ళందరూ అడుగుతున్నాను. అసలు ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ టైంకి ఈ సెమినార్లో మనం ఇలా కూర్చోవాలని ఈ ప్రణాళిక ఎక్కడి నుంచి చెప్పనా, మీ తాతల ముత్తాతల దగ్గర నుంచి ముడిపడి ఉంటుంది. ఇది అక్కడి నుంచి జరిగితే కానీ జనరేషన్ ఈ ట్రాక్ మీదకి మోజెస్ అన్నవాడు ఒకడు రావాలి, జేమ్స్ అన్నవాడు ఒకడు రావాలి. ఇదిగో పలానా చెల్లి ఉండాలి, పలానా తల్లి ఉండాలి, పలానా ప్రసాద్ గారు ఉండాలి, పలానా డేవిడ్ ఉండాలి, వీళ్ళందరికీ అవినాభావ సంబంధం ఉండాలి. అక్కడెక్కడో వాళ్ళ కుటుంబంలో జరిగిన గొడవలకి ఆ ఎఫెక్ట్ ఈ సెమినార్ కనెక్ట్ అవ్వాలి. నా కుటుంబంలో జరిగిన గొడవలకి ఒక సాంగ్ రావాలి. ఎన్ని గొడవలు అంటే ఇవన్నీ లింక్లేట్ ప్రభు అంటే, అరే అది భవిష్యత్తురా, ఆ సబ్జెక్ట్ నీకు అర్థమవుతుంది, నువ్వు అర్థం చేసుకోవాల్సింది చెప్తున్నా. రేపేం జరగబోతుందో నీకు అనవసరం, రేపేం జరగబోతుందో జరిగిస్తూ భవిష్యత్తుని చేతిలో పెట్టుకున్నవాడు ఎలా ఉన్నాడన్న తెలుసుకోవడం చెప్పు ప్రాముఖ్యం. నా మాట అర్థమవుతుందా? కొంచెం డెప్త్గా ఉంటుంది, వినండి. అంటే రేపేం జరగబోతుందన్నది నీకు అనవసరం, రేపేం జరగబోతుందని జరిగిస్తున్నవాడు ఎట్టువాడో తెలుసుకోవడం చెప్పు ప్రాముఖ్యం. అంటే జరగబోయే భవిష్యత్తు ఏంటన్నది నీకు నాకు తెలియదు, కానీ ఒకటైతే చెబుతాడు, ముందు నాకు ఇష్టమైనది ఏంటో నాకు ఇష్టం కానిది ఏంటో తెలుసుకో. ఎందుకంటే ఈ వ్యవస్థను నడిపిస్తున్న నా చేతుల్లో ఫ్యూచర్ ఉంది కనుక చెప్పు, ముందు నేను ఎలా ఆటోని తెలుసుకో. ఎందుకంటే రేపు కీడు ఏ టైంకి రాబోతుందో నీకు తెలియదు. అందుకే ప్రభు పరలోక ప్రార్థనలో కూడా చెప్తాడు, ప్రభువా మమ్మల్ని కీడులో నుంచి తప్పించి అన్నాడు. చూసారా, భవిష్యత్తులో ఏ కీడు ఎలా వస్తుందో మనకు తెలియదు. ఎవరు తెలుసట? దేవుడికి తెలుసు. కాబట్టి ఏ కీడు ఎలా వస్తుందో మనకు తెలియదు, దేవుడు తెలుసు కనుక ఆయనకు ప్రార్థన చేయి. ఇది నా క్వశ్చన్ మాత్రమే, నేను ఎవరిని ఇది నమ్మండి అని చెప్పట్లేదు. కానీ ఒక మాట నాకు ఎప్పుడో డౌట్ వస్తుంటుందండి. నేను సురేష్తో నా దగ్గర ఉన్న వాళ్ళతో పంచుకుంటుంటాను. నాకు వచ్చి పెద్ద డౌట్ ఏంటి చెప్పనా, అప్పుడప్పుడు కొన్నిసార్లు ఈసారి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు గెస్ చేయండి. నాకు అనిపించింది, ఇది పెద్ద సిద్ధాంతం చేసి రాద్దాం చేసి నన్ను ఎటకారం చేయకండి, నాకు అనిపించింది చెప్తున్నా. కొన్నిసార్లు మన లైఫ్లో అరే ఇది ఆల్రెడీ జరిగిపోయినట్టుందరా అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా? చూసే బాధితులు ఇంతమంది ఉన్నారన్నమాట. ఆల్రెడీ వచ్చినట్టు, ఆల్రెడీ జరిగినట్టు, ఇదేదో అయినట్టు అడుగుతున్నాను. రీల్ ఏమైనా వెనక్కి వెళ్ళిందంటారా? లేదా ఏదైనా టైం ట్రావెల్ వెనక్కి వెళ్ళి ఏమన్నా వచ్చామంటారా? దేవుడు ఏదన్నా తప్పించేశాడంటారా? ఇది మంచిది కాదని మన భక్తి భయభక్తులు తీసి ఏమన్నా పక్కకి తప్పించాడంటే నాకు ఎన్ని క్వశ్చన్స్ అంటే ఇవి. అదేదో జరిగింది, మళ్ళీ నెక్స్ట్ ఇదే జరగద్ది అని కూడా గెస్ చేస్తుంటాం మనం. అందుకే నేను అనుకుంటానండి, రేపేం జరుగుద్దో మనకు తెలియదు, కానీ రేపేం జరుగుద్దో మార్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పట్టుకోండి, మారుస్తాడు, ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన జ్యోతిష్యులు చెప్పడు, సాతాను చెప్పడు, మాంత్రికులు చెప్పడు, ఎవడో చెప్పడు. దేవుడు కూడా నీకు కొన్ని విషయాలు చెప్పడు, ఎందుకంటే మనకి ఎక్కదు. మరి ఏం చెప్తా ప్రభు అంటే ఒక విషయం చెప్తాడు. అరే సర్వచిత్తం అంటే ఈ యూనివర్స్కి ముడిపడున్న సార్వత్రిక సర్వచిత్తము, సర్వాధికార చిత్తం ఒకటి ఉంది. దాన్ని నువ్వు అడక్కో, నేను చెప్పను, నీకు అర్థం అవ్వదు. కానీ బయలుపరచబడిన ఒక చిత్తం ఉంది, అది నీకు చెబుతాను, జాగ్రత్తగా విను, నీకు అర్థమైపోద్ది అన్న. బయలుపరచబడిన చిత్తం అంటే, బయలుపరచబడిన చిత్తం అంటే చెప్పులేసుకుంటావా? బయలుపరచబడిన చిత్తం అంటే దేవుడు ఏదైతే 66 పుస్తకాలు మన చేతుల్లో పెట్టాడో ఇది చెప్పండి బయలుపరచబడిన చిత్తం. ఇందులో ఆయన చిత్తం ఉంది. విషయం ఏంటి చెప్తున్నా, ఈ బయలుపరచబడిన చిత్తంలో
రేపు నువ్వు ఏ బస్సు ఎక్కుతావు ఇందులో ఉండదు. రేపు నీకు ఉద్యోగం వస్తుందో లేదు ఇందులో ఉండదు. రేపు ఏం జరగబోతుంది ఇది ఏది ఉండదు నీకు. రేపు ఏం జరగబోతుంది ఇది ఏది చెప్పడు. కానీ ఒక విషయం చెప్తాడు, ఆయన ఇష్టం ఏంటో ఇష్టాలు కానివేంటో చెప్పండి ఇందులో చెప్తాడు. ఇప్పుడు నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి నాకు. బైబిల్ ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తం. దేవుని చిత్తం అలా పిండితే ఆ సారాన్ని ఇలా బయటికి తెస్తే దేవుని చిత్తంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఎవరు చెప్పండి. దేవుని చిత్తంలో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఒక పర్సనాలిటీ ఉంది. ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఈయన చిత్తంలో కేంద్ర స్థానం ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కేంద్ర స్థానమై ఉన్నాడు కనుక ఇప్పుడు ఈ బయలుపరచబడిన చిత్తం అంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి బయలుపరచబడని చిత్తము, చెప్పండి. బయలుపరచబడిన చిత్తం అంటే తెలియని చిత్తము, చెప్పండి. తెలిసిన చిత్తము. తెలిసిన చిత్తంలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు సెంటర్లో ఉన్నారు. తెలియని చిత్తంలో సెంటర్లో ఎవరున్నారంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు బయలుపరచబడిన ఈ చిత్తంలో సెంటర్లో ఆయన ఉంటే ఏముంది అందులో? ఒకసారి చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం. కొలసీ పత్రిక అందరూ చూడండి, ఏం అర్థమవుతుంది ఒక అరగంట తర్వాత అన్నీ అర్థమవుతాయి, జాగ్రత్తగా వినండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. యాలి అనగా దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడి సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. సంఘములోని శరీరానికి ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటను బట్టి ఆది సంభూతుడు. అంటే ఈయన లేకుండా ఈ విశ్వంలో ఏది, చెప్పండి, జరగదు. అది టైం అయినా, లైట్ అయినా, నీ ఫ్యూచర్ అయినా, నీ ప్రజెంట్ అయినా, ఏదైనా ఆయన లేకుండా జరగదు. ఎవరు లేకుండా? యేసుక్రీస్తు. అంటే ప్రతి దానికి కేంద్ర స్థానం ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఈ బయలుపరచ సృష్టి ఎలా పుట్టిందో బైబిల్లో ఉంది. రక్షణ ఎలా వస్తాదో బైబిల్లో ఉంది. సంగమును కూర్చున్న విషయాలు ఉన్నాయి. వివాహాన్ని కూర్చుని ఎన్నో మరుగైన విషయాలు బయలుపరచబడ్డాయి. సంసారం ఎలా చేయాలో బైబిల్లో ఉంది. ఇలా 1 కాదు 2 కాదు, మన టెంప్టేషన్లో కూడా ఎలా ఉండాలి, ఇవన్నీ బయలుపరచబడిన చిత్తంలో ఉన్నాయి. అంటే ఉదాహరణకి వివాహం, ప్రభువా నా మ్యారేజ్ కోసం చెప్పు ప్రభువా అంటే ఏం చెప్తాడు? చాలాసార్లు చెప్పాను మీకు, నా మ్యారేజ్ కోసం చెప్పు ప్రభువా అని. ఇప్పుడు జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళకూడదు నువ్వు. ఆడేం చెప్తాడు? ఆ చిన్నప్పుడు చెప్పాడు ఒకడు, అదేదో ఫోటో వచ్చింది ఎత్తే, ఆ వస్తే అన్నాడు, అది చూపించి ఏమన్నా తెలుసా, ఇదిగో నీకు 10 చక్రాల కారు ఎట్టే అత్తగారు వస్తారా అన్న. 10 చక్రాల కారు ఉంటుందండి. ఇంకొచ్చింది మన ఇండియా, నా పెళ్ళి అయిపోయింది, పిల్ల పుట్టేశారు. 10 చక్రాల కారు ఎట్టే అత్తగారు, ఇంకా అడ్వాన్స్ అవ్వలేదు. 10 చక్రాల కారు ఎక్కడ ఉందండి? 4 చక్రాల కారు కదా. ఇలాంటివన్నీ చెప్తారు. నా పెళ్ళి ఎలా అవుతుంది? ఇప్పుడు నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర, ప్రభువా నా పెళ్ళి ఎలా అవుతుంది ప్రభువా, నా పెళ్ళి ఎలా అవుతుంది ప్రభువా, నా పెళ్ళి ఎలా అవుతుంది ప్రభువా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ప్రభువుని అడగండి పాస్టర్ గారు, నా పెళ్ళి ఎలా అవుతుంది ప్రభువా, నా పెళ్ళి ఎలా అవుతుంది ప్రభువా అంటే వీడికి బాగా కంగారు ఉంది అనుకుని అలా అనుకుంటారు. నీ పెళ్ళి ఎలా అవుతుంది ఇలా చెప్తాను ఇలా రారా అంటారు. చెప్తారు. ఏం చెప్తారు? ఇదిగో నీ పెళ్ళి ఎలా అవుతుంది. ఎలా అవుతుంది సార్ అంటే అడుగు చెప్తారు. అంటే కొంచెం ఖర్చు అవుద్ది, కొంచెం కమ్యూనికేషన్ దూరంగా ఉంది, కొంచెం ఖర్చు అవుద్ది అంటారు. అదో ఆడియో వచ్చిందిగా బయటికి, చూసారు మీరు?
పరలోకంలో కొన్ని కమ్యూనికేషన్ దూరంగా ఉన్నాయి, 50,000 వద్దు అన్నాడట. కొంచెం తగ్గించండి సార్ అన్నాడట. ఆడు సిగ్గులేనాడు. కొంచెం 40,000 35,000 అలా చూడండి సార్, కొంచెం మరీ 50,000 అంటే కష్టం అంటే రాత్రి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడి చెప్తా అన్నాడట. ఇలాంటివన్నీ జరుగుతుంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు నా పెళ్ళి ఎలా అవుతాదో ఎలా తెలుస్తుంది? తెలదు ఎప్పటికీ. నేను చెప్తాను, ఎప్పటికీ తెలదు. కానీ నీ పెళ్ళి ఎలా చేసుకోవాలో మాత్రం బైబిల్లో ఉంది. ఎలా ఉంది? విశ్వాసై ఉండాలి, చెప్పండి. భయభక్తులు కలిగి ఉండాలి, చెప్పండి. దేవుని బిడ్డలుగా మీరు విశ్వాసిగా జత చేయబడాలి. ఇది దేవుని చిత్తంలో వివాహం బయలుపరచబడింది. అలా కాకుండా మనకు అలా తెలకూడదు. మనకు ఎలా తెలాలి? కళ్ళలోకి వచ్చేయాలి, ఎర్రగొన్నారు నల్లగొన్నారు తెలిసిపోవాలి, ఏ మూలన ఉన్నారో తెలిసిపోవాలి, ఎత్తేంటో శాలరీ ఏంటో అని తెలుసుకుని అడుగుతున్నాను. ఇలాంటి మీరు ఎంత గింజుకుని ప్రార్థన చేసినా మీకు తెలియదు, చెప్పడు. అలాంటివి చెప్పడు ఆయన. అవుట్లైన్స్ చెప్తాడు, బార్డర్ చెప్తాడు. బార్డర్ ఏంటి చెప్తున్నా? 1 విశ్వాసి, 2 దేవుని బిడ్డలు. ఇదిగో విశ్వాసి వివాహం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? అన్ని సాంప్రదాయాలతో కాకుండా దేవుని ఎదుట నిబంధన పూర్వకంగా మీరు జత చేయబడాలి. ఇది బయలుపరచబడిన, చెప్పండి, చిత్తం. ఇంకా ఏముంది ప్రభువా చిత్తం అంటే? ఇదిగో నీ ఫ్యామిలీని ఎలా రన్ చేయాలో ఇప్పుడు ఎవరు చెప్తారు? జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి మా ఆవిడ అస్సలు మాట అంటలేదు సార్ అంటే తల మీద చెయ్యేసి అనుది ఏదో జల్లి అడుతు ఏదో ఊసేసుకుని ఇదిగో మొక్కలు పోయి అని చెప్పాక ఏదో మాట్లాడతాడు, ఇలా తీస్తాడు, ఏదో ఇలా లైసెన్స్ బిల్లలాగా పట్టుకెళ్ళి మెడగట్టే పట్టుకెళ్ళి మాట అంటుంది రేపు నుంచి అంటాడు. వింటదా? అసలే మాట అంటలేదంటే ఇప్పుడు అది ఇల్లు కడితే వింటదా? మా ఆవిడ నా మాట వినాలంటే ఏం చేయాలంటే అడుగుతాను. తాయితలు కడితే వినరు అయ్యా. తాయితలు కట్టి లైసెన్సులు కడితే వింటారా? ఏయో కడితే ఇంటి ముందులా ఏ కడతారండి, ఏయో రేకులు ఏయో రాసి వింటారా? నీ భార్య నీ మాట వినాలి అంటే ఉదయం లెసన్ చెప్పాంగా, నీ భార్యను ప్రేమించు, నీ మాట వింటా. ఉంది ఇదంతా. ఇవన్నీ ఓపెన్ చేయబడిన దేవుని చిత్తంలో ఉన్నాయి. లేదా ఎంత విపులంగా మనకున్నా నువ్వు ఎవరి దగ్గరికి పరిగెడుతున్నావు మాట వింటలేదని? నీ పెళ్లి కోసం, నీ వివాహ వ్యవస్థ కోసం, నీ ఉద్యోగాల కోసం పెరుగుతా. ప్రభువా నాకు ఏ ఉద్యోగం వస్తుంది ప్రభు అంటే నేను అడుగుతున్నాను. ఏ ఉద్యోగం వస్తుందో చెప్పడు, కానీ ఎలాంటి ఉద్యోగం చేయాలో చెబుతాడు. ఎలాంటి ఉద్యోగం? దుర్వ్యాపారాలు చేయకు, దొంగ ఉద్యోగాలు చేయకు, యథార్థంగా కష్టపడు, నీ రెక్కల కష్టాన్ని నేను దీవిస్తాను అన్నాడు. యథార్థవంతులను వర్ధలింపజేస్తాడు. ఈ చిత్తం చెప్పాడు. ఇలా కాకుండా ప్రభువా మాకు ఏ వ్యాపారం చేస్తే మాకు కలిసి వస్తుంది, ఏ బిజినెస్ చేస్తే మాకు కలిసి వస్తుంది, చెప్పు ప్రభువా నీకు సంవత్సరాలు అయిపోవాలి తప్ప చెప్పండి. ఎందుకంటే అనవసరమైన ప్రేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నువ్వు ఏదో ఒక పని చేయి, కష్టపడి పని చేయి, యథార్థంగా పని చేయి, చేతికి ఏ పని వస్తే ఆ పని చేయి. యోసేపు స్టోరీ విన్నాగా, అవన్నీ మీకు జ్ఞాపకం రావాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ పని చేయి. ఆ పనిలో నువ్వు దేవునితో అవినాభావ సంబంధం కలిగి ఉండు. నువ్వు ఎక్కడున్నా సక్సెస్ అయిపోతావు అంతే. అంటే ఇవన్నీ మనకేమి నేర్పిస్తున్నాయి? బయలుపరచబడిన చిత్తం. అంటే బయలుపరచబడిన చిత్తంలో నీ మ్యారేజ్ ఏంటో ఉంటుంది, నువ్వు ఏం చేయాలో ఉంటుంది, నువ్వు ఎలా బతకాలో ఉంటుంది, ఏం మాట్లాడాలో ఉంటుంది, ప్రతి విషయంలో చెప్పేశాడు. ఇక రెండవది అంటే వ్యక్తిగత పరిచర్యలో ఏం తెలియదు అంటారా అంటే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఇది మంచిదియు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారి ఉండవలనని
దేవుడు ఇచ్చ ఇచ్చ అంటే ఏంటండి? చిత్తం. దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడట? అందరూ రక్షణ పొందాలని. ఈ మాట నన్ను అపార్థం చేసుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. ఓ మాట నేను తెర మీద తీసుకొస్తాను, ఏమనుకున్న పర్లేదు, చెప్పాలి, ఎందుకంటే వాక్యం తెలియాలి. ఈ మధ్యకాలంలో క్రైస్తవ సంఘంలోనికి ఒక పాట వచ్చింది. ఆ రచయిత నాకు ఇష్టమే, నేను సేవకులను గౌరవిస్తాను, ఆయన అంటే నాకు ఇష్టమే. కానీ పాటలో లైన్ తప్పుపడింది. ఆ లైన్ ఏంటి చెప్పనా? దావీదును గెలిపించుటకే ఎవరిని పుట్టించాడట? గొలియాతును పుట్టించాడట. నా మాట రైట్ అంటారా బిబిలికల్గా? దావీదుని గెలిపించడానికి గొలియాతును పుట్టించడం ఏంటండి? అంటే గొలియాతు ఓడిపోవాలని పుట్టించాడా? గొలియాతు దావీదుని హైలైట్ చేయడానికి పుట్టాడా? ఈ వచ్చిన బట్టి చెప్పండి, అందరూ ఏం పొందాలని ఉందట? రక్షణ. అందరూ రక్షణ పొందాలని దేవుడు ఇచ్చించుచున్నాడు అన్నది నీకు అర్థమైతే, ఇప్పుడు గొలియాతుగాడు కూడా రక్షణ అవసరమని దేవుడు అనుకున్నాడా లేదా? ఫరోకు రక్షణ అవసరమని దేవుడు అనుకున్నాడా లేదా? ఇస్కరియోతు యోధాకు రక్షణ అవసరమని అనుకున్నా. అందరికీ రక్షణ కావాలండి. కాకపోతే ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని తృణీకరించి తమను తాము దేవునికి శత్రువులుగా చేసుకున్నారే తప్ప అందరూ మారు మనసు పొందాలన్నదే దేవుని చిత్తం. బయలుపరచబడిన దేవుని చిత్తంలో ఏముందో చెప్పనా? అందరూ మారు మనసు పొందాలి. అది గొలియాత్ అయినా చెప్పండి, దావీదైనా, అది ఎవరైనా అందరూ రక్షణ పొందాలి. కాకపోతే కొంతమంది కావాలని నరకానికి పుట్టరు, అది తప్పుడు సిద్ధాంతం. కొంతమంది కావాలని ఇంక ఈ సబ్జెక్ట్లో ఇదిగో ఈ ఫిగర్ అంతా పరలోకానికి వెళ్ళడానికి పుట్టారు, వీళ్ళందరూ నరకానికి వెళ్ళడానికి పుట్టారని ఇలాంటి భయంకరమైన సిద్ధాంతాలు ఉన్నాయని నమ్మకండి. అందరూ పరలోకం వెళ్ళాలని పుట్టారు, కాకపోతే తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు తమ్మును తాము భ్రష్ట మనసుకు అప్పగించుకుని దేవుని చేత తృణీకరింపబడి నరకానికి పాత్రలు అవుతున్నారే తప్ప ఎవ్వరూ నరకానికి వెళ్ళడం దేవుని చిత్తము కాదు. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తంలో బయలుపరచబడిన భవిష్యత్తులో ఏం చెప్పావా 66 పుస్తకాలు అంటే ఒక మాట చెప్పాడు, మీరందరూ మారు మనసు పొందాలి. అదొక మాట. ఈ బయలుపరచబడిన చిత్తంలో సేవ చేయడానికి మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, పరిచర్యలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని బ్రేకులు పడతాయి. పౌలు గారి కట్ట ఇప్పుడు అందరు రక్షణ పొందాలని దేవుని చిత్తమే కదండి. దేవుడట పౌలు గారిని ఆసియాకి వెళ్ళొద్దన్నాడట. ఇది అందరికీ అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 4 పాయింట్లు అందరికీ అర్థమవుతుంది. బైబిల్ చదువుకునే వాళ్ళకి అర్థమవుతుంది, బైబిల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, అందరూ రక్షణ పొందాలన్నది దేవుని చిత్తం అయితే, మరి రక్షణ పొందాలని దేవుని చిత్తమైనప్పుడు ఆసియాలో రక్షణ పొందాలో వద్దండి? పొందాలి. మరి ఆసియాలో ఉన్న ప్రజలు రక్షణ పొందాలని దేవుని చిత్తమైనప్పుడు, అన్ని ఖండాల్లో ఉన్నవారు రక్షణ పొందాలని దేవుని చిత్తమైనప్పుడు, అది చిన్న ఆసియాలో కూడా రక్షణ పొందాలన్న దేవుని చిత్తమైనప్పుడు, ఆసియాకి నువ్వు వెళ్ళొద్దు అని పౌలుని దేవుడు ఎందుకు ఆపేశాడు? ఇక్కడ ఏమర్థమవుతుంది చెప్పనా? బయలుపరచబడిన దేవుని చిత్తంలో మన వ్యక్తిగతమైన జీవితాల విషయానికి వచ్చేసరికి మనం ఎక్కడికి నడవాలో నడవకూడదో పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని చెప్పండి గైడ్ చేస్తున్నాడని స్పష్టత మనం గ్రహించడం రావాలట. నా మాట అర్థమవుతుందో లేదు? అంటే అందరు రక్షణ పొందాలని దేవుని చిత్తమే, కానీ ప్రజెంట్ వద్దు. పౌలు శీల అపోస్తుల కాలంలో, ప్రవక్తల కాలంలో దేవుడు డైరెక్ట్గా చెప్పాడు వద్దని. ఇప్పుడు ఎలా చెప్తాడంటే పరిస్థితులు నీకు అర్థమైతే వద్దు, ప్రజెంట్ వద్దు అన్నట్టు నీకు అర్థం అవుతుంది. ఆ పరిస్థితుల్లోంచి వద్దు అని అడుగుతున్నాను. ఆసియాకు వద్దన్నది ఈయనే, తర్వాత మరలా ఆసియాకి పంపించింది ఈయనే. ఆసియాకి వద్దన్నది ఈయనే, ఆసియా ఖండాన్ని కలుపుకుని చిన్న ఆసియాతో సహా కలుపుకుని మన ఆసియా ఖండంలో ఉన్న మన భారతదేశానికి తోమాన పంపించింది ఈయనే. వద్దన్నది ఈయనే, పంపించేది ఈయనే. అదేంటి మరి పౌలుని వద్దన్నావు, తోమని ఎందుకు పంపావు? పౌలు గారిని వద్దన్నావు, తిమోతిని ఎందుకు పంపావు? పౌలు విషయంలో నా చిత్తం వేరు,
తిమోతి విషయంలో నా చిత్తం వేరు, తోమా విషయంలో నా చిత్తం వేరు. ఇందులో జరిగినట్టు ఈయనకి జరగదు, ఈయనకి జరిగినట్టు ఈయనకి జరగదు. ఎవరి పరిచర్ని ఎలా చేయించుకోవాలన్నదే చెప్పండి నా చిత్తం. అది ఎలా తెలుస్తుంది ప్రభు అంటే, ఈ బయలుపరచబడిన ఈ బైబిల్ వాక్యాలు పట్టుకుని మనం సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మన సేవ ఏంటో మనకు స్పష్టంగా అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అర్థం అవ్వలేదు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నా లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు అండి నేను వాక్యాలు విన్నప్పుడు నాకు అర్థమైంది, సువార్త చేయాలని ప్రారంభంలోనే అర్థమైంది. క్రైస్తవుడు సువార్త చేయాలి అని అర్థమైంది. ఏం చేద్దాం, సీరియస్గా వచ్చేసాను ఇంటికి. సీరియస్గా వచ్చి బాప్టైజం తీసుకున్నాక మరి సువార్త చేయాలని మనకు ఆజ్ఞలు ఉన్నాయి కదండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిగా సువార్త చెప్పాలని. నేను సువార్త చెప్పడానికి వచ్చి నా ఫస్ట్ సువార్త ఈవెంట్ ఎక్కడ ప్రారంభించింది చెప్పిన, మా ఇంట్లో మా అన్నయ్య పిల్లల్ని, మా ఈదులో పిల్లల్ని, అందరి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి, నాకు సిగ్గు, ఎప్పుడు బైబిల్ పట్టుకుంటే అందరు నవ్వేస్తారు. ఇప్పుడు అదో గొడవ, అందుకే ఇంట్లో పెట్టాం. నేనేదో సరదా ఎప్పుడు మా పిల్లలతో మాట్లాడిన మొండి మొగాలం మనవి. అలాంటి పిల్లలతో మాట్లాడిన అందరూ, మా అమ్మ కిటికీలోని చూస్తుంది, మా వదిన కిటికీలోని చూస్తుంది, అందరూ కిటికీ ఈడు ఏం చేస్తున్నాడు పిల్లల్ని అనేసి. ఎప్పుడు మొండోడు ఆడి పని ఆడి చూసుకుంటే ఈ పిల్లలతో మాట్లాడుతుంది. కూర్చోబెట్టాను, సండే స్కూల్ చెప్తున్నాను. అంతా చెప్పిన తర్వాత ఇంత పిల్లలండి, మా అన్నయ్య కూతుర్లు, మా అన్నయ్య కొడుకులు, అందరూ చిన్న చిన్న పిల్లలు. అంతా చెప్పాక కొన్ని రోజులు నాకు అర్థమైంది, నేను చెప్పింది వీళ్ళకి ఏం అర్థమవుతలేదని. బాబా మీద భయంతో అలా కూర్చుండే వాళ్ళు అంతే. అర్థమైందిరా అంటే అనేవారు. వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు, నాకు తర్వాత అర్థమైంది. ఈ సేవలో ఈ లైన్లోకి వెళ్ళడం మనం అన్ఫిట్. నాకు అర్థమైంది. సండే స్కూల్ జోన్లోకి నేను వెళ్ళడం దేవుని చిత్తము కాదు. నాకు అర్థమైంది, నాకు స్పష్టత వచ్చింది. నాకు ఒరే నువ్వు చెప్పాల్సిందే పిల్లలకు కాదురా జేమ్స్, పిల్లల కన్నా తల్లిదండ్రులకు చెప్పాలరా, నీ స్పీచ్ వీళ్ళకి కాదురా వాళ్ళకి రా. నాకు ఎప్పుడు అర్థమైంది చెప్పిన, చాలామంది స్పీకర్లు చెప్పేవారండి, దేవుడు ఎలా ఎంకరేజ్ చేస్తాడో చూడండి. చాలామంది స్పీకర్లు చెప్పేవారు, సీనియర్ స్పీకర్స్. వాళ్ళ ముందు నాకు 10 నిమిషాలు అరగంట వాక్యం ఇచ్చేవారు. అరగంట 10 నిమిషాలు వాక్యం చెప్పినప్పుడు ఈ గంటన్నర చెప్పిన మెయిన్ స్పీకర్ వాక్యం వాళ్ళకు గుర్తుండేది కాదు, కానీ నా వాక్యం మాత్రం వాళ్ళకి బాగా నచ్చేదండి. అందరూ పెద్ద స్పీకర్ అక్కడ ఉండగా చిన్న స్పీకర్ అయినా నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతుంటే అప్పుడు నాకు అర్థమవుతుంది, నేను చెబుతుంటే పబ్లిక్కి అర్థమవుతుంది అన్నమాట. ఇది నా పిలుపు. పబ్లిక్లోకి దేవుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. 10 నిమిషాలు ఈ కుర్రాడు చెబితే బాగుండి నన్ను అడుగుతున్నారంటే నా దేవుడు, రే నువ్వు ఇట్రా అని పిలుస్తున్నాడు నన్ను. నువ్వు సండే స్కూల్ కదా, ఇట్రా. ఇది మీకు అర్థమైతే మనం ఎలా వెళ్ళాలో పరిస్థితుల్లో దేవుడు మనతో చెప్తుంటాడు, స్పష్టంగా అర్థమవుతుంటుంది, ఇది నా జోన్ అని. కొన్నిసార్లు ఇప్పుడు సేవ చాలా విస్తారంగా ఉందండి. ఎక్కడ పడితే అక్కడ సేవలు ఉన్నాయి కదండి. సేవల్లో గొడవలు ఉన్నాయి, సేవల్లో ఊగిసలాట్లు ఉన్నాయి, సేవలో పదవులు ఉన్నాయి, సేవలో పేర్లు ఉన్నాయి, పాటల కోసం పోటీలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఫస్ట్ మెసేజ్ ఇంత తమ్ముడు, ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్, ఆ మెసేజ్, ఈ మెసేజ్, ఆ గొడవ, ఈ గొడవ, టైం ఎక్కిపోతే గొడవ, టైం అవ్వకపోతే గొడవ, అది గొడవ, ఈ గొడవ, అన్ని గొడవలే. సంఘంలో ఉంటే గొడవ, లేకపోతే గొడవ, సంఘంలో ఉంటే మానసికమైన గొడవలు, అన్ని గొడవలే. ఇందులో తొక్కేస్తుంటారు మనల్ని గొడవలు. అలాగే మన కొత్త విశ్వాసం కదా, అలాగే తొక్కేస్తుంటారు. మనం అలా సంఘంలో ఎదుగుతుంటాం చూసారా. ఇది ఎలా ఉంటుంది చెప్పిన, ఎప్పుడైనా మాబ్, క్రౌడ్, ఎప్పుడైనా మీకు ఈ బందోబస్తులకు వెళ్ళినప్పుడు జనాలు, ఈ తీర్థయాత్రలో జనాలకి ఎక్కిరిసిపోయినట్టు తొక్కిసలాట్లు జరుగుతుంటాయి చూసారా. ఈ తొక్కిసలాట్లు జరుగుతున్నప్పుడు, ఈ తొక్కిసలాట మధ్య ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆ తొక్కిసలాట్లో జనాలు చచ్చిపోతుందని మనకు అర్థమవుద్ది. ఈ తొక్కిసలాట్లో జనాలు చచ్చిపోతున్నారు అన్నప్పుడు ఇంక గెంటేస్తుంటారు, అలా గెంటేస్తుంటారు, ఇలా గెంటేస్తుంటారు, అలా గెంటేస్తారు. అలా టైంలో నేను గెంటేస్తున్నారని అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావు? ఇలాంటి ఏవో తగులితే మనకి ఈ బార్కెట్స్, ఆ బార్కెట్ దగ్గరకు పోతాం, మనకు అర్థమవుతుంది ఇది కానీ వదిలితే నన్ను తొక్కేస్తారని. ఆ వారకు పోయి ఇంకా వదలం మనం, ఈ క్రౌడ్ పోయే వరకు ఇంకా అలా కట్టుకుని ఉండిపోతాం మనం. నీకు అర్థమైందా? మధ్యలో ఉంటే తొక్కేస్తారు నిన్ను. నీ కరెక్ట్ పొజిషన్ ఏంటి చెప్పినా, ఆ బార్కెట్ పెట్టుకో, బతికేస్తావు. ఇది నీకు అర్థమైతే, సింపుల్ ఎగ్జాంపుల్, ఇది నీకు అర్థమైతే ఈ సేవలో తొక్కేసులాట్లు జరుగుతున్నప్పుడు నీ సేఫ్టీగా నువ్వు ఎక్కడ నిలబడి నువ్వు సేవ చేయగలుగుతున్నావు నీకు అర్థమైతే, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుని చిత్తాన్ని పట్టేస్తావు అంతే.
ఇది ప్రత్యేకించి ఆకాశం నుంచి రాదండి. ఇది ప్రత్యేకించి దేవుడు చెప్పడం. నీకు అర్థమవుద్ది, నీకు ఆ తృప్తి దొరుకుతుంది, నీ మాటలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది, పరిచర్యలో ఏం చేయాలి నీకు అర్థమవుద్ది. ఈ 6 రోజులు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటో ఈ పరిస్థితులు నీకు నేర్పిస్తుంటాయి. నువ్వు ఎలా నడవాలో నేను తెలుస్తున్నావు. అంతేగాని ఎవరో కలగని, ఎవరో మాంత్రికులు, పాస్టర్ గారు, కాపర్లు ఇవేవి నడుతున్నాయి. అంత బిబిలికల్ బేస్మెంట్ కాదు అవన్నీ. నీకు అనుభవాలతో దేవుడు మాట్లాడతాడు, నీతో చెబుతుంటాడు. నీ చెబుతుంటాడు, ఇదిగో ఎలాగెళ్ళు 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 అని. పౌలు నెలొద్దన్న ఆయన తిమోతిని పంపాడు. తిమోతిని తర్వాత తోమాను పంపాడు. రకరకాలుగా పంపించిన ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటి ప్రభువా ఇదంటే ఓ మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడడం ముగించుకుందాం త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. ఇప్పుడు మళ్ళీ ఒక పాయింట్ మీకు తెలియాలి. అనంతమైన ఆయన చిత్తం అంటే బయలుపరచబడని చిత్తం ఎప్పటికీ అర్థమవుతుంది. బయలుపరచబడిన బైబిల్ చిత్తం ఎప్పుడు అర్థమవుతుంది. ఈ బయలుపరచబడిన చిత్తంలో మళ్ళీ చెప్తున్నాను, తెలిసిపోయిన చిత్తంలో ఇంకా నా వ్యక్తిగతంగా ఏంటన్నది పరిస్థితుల్లో ఈ చిత్తం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఎలా నడవాలి నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మరలా ఈ బయలుపరచబడిపోయిన చిత్తంలో దేవుని చిత్తంలో ఒక పర్మిషన్ మనకు వచ్చిందంట. ఆ పర్మిషన్ ఏంటి చెప్పనా? నువ్వు ఏదైనా చేయొచ్చు, కానీ చెప్పండి అన్నీ చేయదగినవి కావు. అర్థమైనట్టుంది? అర్థం లేదు కదా? మరి చెప్తాను. అన్నీ చేయడానికి స్వతంత్రం ఉన్నా అన్నీ చేయదగినవి కాదు. ఎందుకంటే స్వతంత్రం ఉన్న నా వ్యక్తిగతంగా ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో దేవుని చిత్తం మీద ఆధారపడి నడవడమే భవిష్యత్తు తెలుసుకోవడం. ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడున్నా అండి, ఇప్పుడు అంతా బోధించి మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనే మద్యమో తాగాను అనుకోండి, ఆ చెయ్యి అడిపోద్దా? మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత సిగరెట్టే కాల్సి అనుకోండి, ఏమవుద్దండి? ఇప్పుడు నేను సిగరెట్ కాల్చుకుని నా చెయ్యలా కాకపోయినా చెయ్యలా వెళ్ళిపోద్దా? ఏమి వెళ్ళదు, వెమ్మనంగా వస్తుంది. నేను గ్లాస్ ఇలా పట్టుకుని నా గ్లాస్ ఏమైనా అలా వెళ్ళిపోద్దా? ఏమి వెళ్ళదు, చక్కగా వస్తుంది. అంటే ఇప్పుడు నేను సిగరెట్ కాల్చడానికి స్వతంత్రం ఉంది, బ్రాందీ తాగడానికి స్వతంత్రం ఉంది, పాపం చేయడానికి స్వతంత్రం. అంటే ఇప్పుడు నేను ఏదైనా చేయొచ్చు, కానీ చేయదగినవి కావు. ఎందుకంటే నీకు స్వేచ్ఛ ఇచ్చింది, నీ దేవుని చిత్తంలో నీకు స్వేచ్ఛ ఇచ్చినది నీ ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్తామని కాదు. నీకు స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడంటే ఆయన చిత్తమును జరిగిస్తావని. నీ భవిష్యత్తు ఎలా ఉంటే ఎలా వెళతాదో నీకు అర్థమవుతుంది కనుక ఆయన చిత్తం. ఇదిగో ఆయన చిత్తం ఏముంది? ఇలాగే తాగుతూ వెళితే ఒక రోజుకి ఏమవుతామండి? నేను పోతాను, పరిచర్య పోతుంది, అన్నీ పోతాయి. చివరికి వ్యసనాలు అన్నింటిలో పడిపోతే ఏమవుద్ది? అన్నీ అయిపోతాయి. అలా పోతాయన్న భవిష్యత్తు బైబిల్లో ఉంది. అలా కాదు. ఇదిగో నువ్వు ఇలా నమ్మకంగా పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు రక్షించుకుంటావు, నీ చుట్టూ ఉన్నవారిని కూడా చెప్పు రక్షించుకుంటావు. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉంటాయన్నది, ఇలా వెళితే ఈ వ్యసనాలు ఇలా పోతామని భవిష్యత్తు అర్థమైపోయింది, ఇలా వెళితే నిత్య జీవానికి వెళతామని అర్థమైపోయింది. ఇది చెప్పడానికి కూడా దేవుడు పరలోకం నుంచి రావాలండి? అర్థమైపోలేదండి అది. దీనికి జ్యోతిష్యుడు చెప్పాలండి, దీనికి ఎవడో మనకు చెప్పాలండి. ఇది ఎవరు చెప్తారు? ఇదిగో నీకు అర్థమైపోయింది, బయలుపరచబడిన చిత్తంలో నువ్వు ఎలా ఉంటే ఎలా వెళతావో నీకు అర్థమైపోయింది. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. సంఖ్యాకాండం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం త్వర 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. ఇశ్రాయేల్ అందరూ వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన నీవు మా చేతికి జనాన్ని బొత్తిగా అప్పగించిన ఎడల
మేము వారి పట్టణములను నీ పేరిట నిర్మూలం చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించి ఆ కనానీయుల్ని అప్పగింపగా ఇశ్రాయేలు వారిని వారి పట్టణములను నిర్మూలం చేసిరు. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. సామాన్యమైన ఇశ్రాయేలీయులైన మనుషులు మరొక జనాంగాన్ని అడిగారట, ఏమని? వాళ్ళని మాకు అప్పగించు, మేము వాళ్ళని చంపేద్దాం అన్నారు. ఏంటి వీళ్ళు అడగడం ఏంటి? ఆయన అప్పగించడం ఏంటి? ఆయన అప్పగించినందుకు వీళ్ళు చంపేయడం ఏంటి? అంటే నరహత్య చెయ్యొద్దన్నది ఈయనే. నా మాట అర్థమవుతుందో లేదు? నరహత్య చేయడం అనే చిత్తము కాదు. ఇప్పుడు ఈ నరహత్య జరిగేలా పర్మిషన్ ఇచ్చింది చెప్పండి ఈయనే. ఇది అర్థమైనట్టుంది కదా, అని చెప్తాను. నరహత్య చెయ్యొద్దన్నది ఈయనే. నరహత్య చేయమన్న వాళ్ళు అడిగినప్పుడు పర్మిషన్ ఇచ్చింది కూడా ఈయనే. అది ఎట్లా అంటే దేవుడు కొన్ని చూస్తాడు. ఏం చూస్తాడంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం ఏముంటుందంటే, వారు ఘోరమైన దుష్కార్యాలు చేస్తుంటారు. వాళ్ళు నగ్న నృత్యాలు చేస్తుంటారు. వాళ్ళు మేళతాళాలు ఉంటాయి కదా నగ్నంగా, ఈ నగ్న నృత్యాలు చేస్తుంటారు. బొమ్మల ముందు డ్యాన్సులు వేస్తుంటారు. చంటి పిల్లలను బలిస్తుంటారు. వీళ్ళు ఎలా పడితే అలా తిరుగుతుంటారు. వీళ్ళ రకరకాల కార్యాలు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. చంటి పిల్లల్ని చంపేస్తున్నారు మేళతాళాల్లో. అంటే సమాజానికి సీళ్ళ పీళ్ళ ఉన్నారు. ఎవరి ముందు? ఇశ్రాయేలు ముందు. ఈ ఇశ్రాయేలు ఏమంటారంటే, ప్రభువా వీళ్ళ చంటి పిల్లల్ని చంపుతున్నారు. అర్ధనగ్న నృత్యాలే కాదు, నగ్నంగా డ్యాన్సులు వేస్తున్నారు, బలి నైవేద్యాలు ఇస్తున్నారు, రక్తము ఒలికిస్తున్నారు. ఇలాంటి జనాంగాన్ని మేము చంపేయాలనుకుంటున్నావు. నువ్వేమంటావంటే దేవుడు అన్నాడు, చంపేయండి అన్నాడు. ఎందుకు ప్రభు అంటే కారణం ఒకటి. ఇది ఆ కాలానికి సంబంధించిన సొమ్మా. ఆ కాలంలో దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఎందుకు చంపేమని పర్మిషన్ ఇచ్చాడంటే ఒక విషయం అర్థమైందని. ఆ విషయం ఏంటి తెలుసా? వీళ్ళ వలన భవిష్యత్తుకి ప్రమాదం ఉందని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ చేదైన ఏర్లని కట్ చేసేయండి. అంటే కొన్ని అనుభవాలు మనకి ఇచ్చినప్పుడు ఆ అనుభవాల్లో మనకి ఏమర్థమవుతుందంటే, మరలా చెప్తున్నాను, కొన్ని కట్ చేసుకోవాల్సినవి ఉంటాయి, లేకపోతే మనం చంపేస్తాయి. దేవుని చిత్తంలో ఇంకేం నేర్పిస్తాడంటే, ఇక్కడ వద్దన్నది మళ్ళీ ఆయనే చేయమన్నాడు. ఎందుకు ఇక్కడ వద్దన్నాడు, ఇక్కడ చేయమన్నాడు అంటే కారణం ఒకటి. వీళ్ళ వలన భవిష్యత్తుకి ప్రమాదం ఉంది, అందుకు చంపేమన్నాడు. ఇప్పుడు లెపర్సీ వ్యాధులు అవి వస్తుంటాయి కదండి, కుష్టి వ్యాధులు అవి. చేతికి వచ్చింది అనుకోండి, ఏలు కొత్త ఏలు కట్ చేసేయాలి, లేదా చెయ్యంత తినేస్తుంది. అది ముక్కు వచ్చింది అనుకోండి, ముక్కు ఏదో మొక్క తీసేయాలి, లేదా మొహం అంతా తినేస్తుంది. అది సమాజానికి చీడ లాంటిది ఏంటో తెలుసా? అదిగో ఆ భయంకరమైన మోయాబీలు, అమోనీయులు, ఇశ్రాయేలుకి ఎదురు నిలబడిన ఆ తెగలు ప్రపంచ భవిష్యత్తుకు ప్రమాదంగా ఉన్నారు కనుక దేవుడు పర్మిషన్ ఇచ్చి కట్ చేసండి వీళ్ళని అన్నాడు. ఇది మీకు అర్థమైతే ఒక మాట నేను చెప్తున్నాను. సొదొమ గొమొర్రాని ఎందుకు చంపించేసావు ప్రభు అంటే, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చెప్పండి, ఆయన చిత్తానికి చెప్పండి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మీకు డౌట్, అంటే ఇప్పుడు ఆయన చిత్తానికి ఉంటే వ్యతిరేకంగా ఉంటే మమ్మల్ని చంపేస్తారంటారంటే, దేవుని పిల్లలుగా కాస్త మనసెరిగితే వెంటనే చంపాడు, కానీ కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు. ఆ అనుభవాల్లో సెట్ అయిపోతే సరే, బాగా నేను ముగించేస్తాను. ఆ అనుభవాల్లో సెట్ అయిపోతే సరే, సెట్ అవ్వలేదనుకోండి, ఆ అనుభవాలు ఎన్ని చెప్పినా నీకు ఎక్కకపోతే తీసేస్తాడు. ఈ భవిష్యత్తులో అండి, ఇవి జ్యోతిషంలో చెప్పరు, నేను సిరి చెప్తున్నా. ఇవి భవిష్యత్తులో మనకు జరగబోయే. మాట వింటే ఎలా ఉంటుంది, మాట వినకపోతే అలా ఉంటుంది. కష్టం కదండి, ఇబ్బంది కదండి. కష్టం అంటే నేను అడుగుతున్నాను, చిన్నపిల్లలకి జ్వరాలు వస్తాయి కదండి. జ్వరాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తాం మనం. ఆ హాస్పిటల్కి మనం తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారండి? ఇంజక్షన్ గుచ్చేస్తాడు, సూది గుచ్చేస్తాడు. ఆ సూది గుచ్చేసినప్పుడు, సూది గుచ్చున్నప్పుడు ఆ పిల్ల ఏడుస్తుందని మనకు తెలుసా? తెలియదు.
తెలిసిన దగ్గరుండి చేతుల్లోంచి డాక్టర్ పిల్లనిచ్చేది ఎవరినండి? ఎవరిస్తారండి? మనమే ఇస్తాం. ఎందుకు ఇస్తున్నాం చెప్పండి? ఆ సూది ముందు గుచ్చుకున్నప్పుడు బాధగా ఉన్నా ఆ బాధ తర్వాత ఆ మందు తన జీవితానికి మంచిది. కొన్ని గాయాలు మనకి ఎందుకు అనుమతిస్తాడంటే, నొప్పి వస్తుంది, ఇబ్బంది పడతాం, ఏడుస్తాం, సమస్యగా ఉంటుంది, తట్టుకోలేకపోతున్నాం ఉంటాం. కానీ దేవుడే అప్పగించేస్తాడు. ఎందుకు అప్పగించేస్తున్నాం ప్రభు అంటే, నీకు మందు పడాలి. అది మాటేమో, సూది ముందు పడాలి. అది పడ్డదనుకుంటే అన్ని లైన్కి వచ్చేస్తాయి తెలుసా. ఇంకా నీకు బాగా అర్థం కాదు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో మా చర్చిలో చెప్పిన ఎగ్జాంపుల్ అన్ని మా కాకినాడ చర్చిలో పాస్టర్ గారు ఇంటికి వెళ్ళారట. చిన్నపిల్ల కూడా క్యాండిల్ చుట్టే ఆడుతున్నారట. ఈ కొవ్వొత్తి వెలుగుతారు, దాని చుట్టూ ఆడుతున్నారంట. ఇటు పెద్ద ఆయనకి టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మ తీయమ్మ, ఆడ కొవ్వొత్తి చుట్టూ ఆడతాడే, మా ఎదురు కాల్చుకుని మనల్ని కలిసేసిలో ఉంటే ఎదురు అంటించేసిలో ఉన్నాడు, తీయమ్మ అంటే అప్పుడు ఇంట్లేదు. ఏమో అది పాస్టర్ గారు అంతే. ఏమోదంటే ఆడు ఎదురు కాల్చేసిలో ఉన్నాడు, అది టవలెట్ తిరుగుతున్నాడు అక్కడ. ఆడు ఎదురు కాల్చేసిలో ఉన్నాడు. చదువు లేదు అసలు, చదువు కుర్రోడు ఏం అవసా అంటారు. ఆడు దాని దేవుడికి వెళ్ళాడు సార్ అంటే, పాస్టర్ గారు ఆడు ఇంచోపు ఆడుకున్నా, ఆ చుట్టూ ఆడుకున్నా, ఆ క్యాండిల్ దగ్గరికి వెళ్తలేదు, ఎందుకు వెళ్ళట్లేదు అని తర్వాత అడిగాడు అలా అమ్మని. ఏం లేదు సార్, ఆడికి ముందోసారి కాలింది, ఇంకెళ్ళడు అని చెప్పి. కొన్నిసార్లు చెప్పండి, ఆ మొట్టికాయలు వేయడానికి మనల్ని ఇచ్చేస్తాడు అలాగా. ఎందుకు ప్రభు అంటే ఇంక మళ్ళీ వెళ్ళకూడదు నువ్వు, ఇంకా అలాగ అంతే. ఇక మళ్ళీ అలా ప్రభు నేను దెబ్బలు తిండు నీ చిత్తమంటే నీ చిత్తమే, ఈ రోదన నీ చిత్తం అంటే చిత్తమే, ఈ బాధలను అనుభవించు నీ చిత్తం అంటే చిత్తమే. ఎందుకు ప్రభు అంటే నీకు ఒకసారి కాలితే కానీ నీకు అర్థమవుతుంది, మళ్ళీ మళ్ళీ చెప్పలేవు నీకు. కొన్నిసార్లు వ్యక్తిగతమైన జీవితంలో ఆయన పర్మిషన్ ఎలా ఇస్తాడు చెప్పనా? ఒకటి, బయలుపరచబడిన చిత్తంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని కష్టాలు మనకు ఎదురొస్తాయి. అవి రోగాలుగా వస్తాయో, ఇబ్బందులుగా వస్తాయో, ఫైనాన్షియల్గా వస్తాయో, ఎలా వస్తాయో తెలియదు. ఆ వచ్చిన తర్వాత ఒక విషయం మనకు అర్థమవుతుంది, దేవా వీటి వలన ఏంటంటే నువ్వు పాఠాలు నేర్చుకుంటావు. కొన్నిసార్లు బలవంతంగా ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు ఏదోటి చెప్పే ప్రభువా, 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 ప్రభువా చెప్పే ప్రభువా అంటే చెప్పేస్తాడు ఆయన. వాడు ఎలాగ ప్రార్థన చేశాడు, ప్రభువా ఆడు చక్కగా సంఘంలో పరిచయం చేస్తున్నాడు అండి, చక్కగా చదువుకునే చిన్నదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. వీడికి ఇక్కడ ఉద్యోగం నచ్చలేదు, అమెరికా వెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంటుగా. అమెరికా వెళ్ళిపోవాలని పాస్పోర్ట్ రావాలి, పాస్పోర్ట్ రావాలి, వీసా రావాలి, పాస్పోర్ట్ రావాలి, వీసా రావాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు, పాస్పోర్ట్ రావాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు అనేవారు సేవలు ఉన్నా ఇక్కడ ఉండి ఏదో ఉద్యోగం చేసుకుని సగ్గా సంఘానికి అందుబాటులో ఉండంటే, లేదు పాస్టర్ గారు దేవుని చిత్తున్న అమెరికా వెళ్ళాలి, దేవుని చిత్తున్న అమెరికా వెళ్ళాలనగానే టక్మనాడు పాస్పోర్ట్ వస్తుంది. పాస్పోర్ట్ ఎప్పుడైతే వచ్చేసిందో అందరిని చూసాను, ఎదుగు చూసారు దేవుడు నా ప్రార్థన ఎంత బాగా విన్నాడో, నాకు పాస్పోర్ట్ వస్తుంది. అమెరికా వెళ్ళిపోయాడు. 4 నెలలు గడిచిపోయింది. అక్కడి నుంచి ఫోన్ చేశాడు, పాస్టర్ గారు చాలా కష్టంగా ఉంది పాస్టర్ గారు, ప్రార్థన చేయని పాస్టర్ గారు, ఇండియాలో వచ్చేలా ఉంది, ఇండియా వచ్చేస్తాను పాస్టర్ గారు అన్న. మరి నువ్వే కదా దేవుని చిత్తం అన్నావు. దేవుని చిత్తం నువ్వు పరిచర్యలు ఉండి ఉద్యోగం చేసుకుంటూ అందుబాటులో ఉండడం దేవుని చిత్తం. ఇప్పుడు నువ్వు దేవుని చిత్తం ఏమనుకున్నావు? అమెరికా పోవడమే దేవుని చిత్తం అనుకున్నావు. అక్కడ పోయాక ఏమైంది? బెరుసు కొట్టింది. ఆ బెరుసు కొట్టే నీకు అర్థమైంది ఇది దేవుని చిత్తం కాదు. ఇప్పుడు ఇది కాలింది, క్యాండిల్ కాలినట్టు, ఇప్పుడు వెనక్కి వచ్చేటట్టు. కొన్నిసార్లు వదులుతాడు, వద్దురా అని చెబుతాడు, వద్దు నాకు ఆలే కావాలి, ఆలే కావాలి, ఆలే కావాలంటే వెళ్ళు అంటాడు. మరి అలా వెళ్ళకరా అంటాడు, వెళ్తాను వెళ్తాను వెళ్తాను, వెళ్ళు, కాలిపోతే వచ్చేది వెనక్కి. అంతే. ఇది వద్దు అని దేవుడు చెప్తాడు. ఇదిగో బయలుపరచబడిన చిత్తంలో చెప్పేశాడు, ఇదిగో వ్యాపారాలు ఎలా ఉండాలి, వివాహాలు ఎలా ఉండాలి, మాటలు ఎలా ఉండాలి, కార్యాలు ఎలా ఉండాలి, నిర్ణయాలు ఎలా ఉండాలి, చూపులు ఎలా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ప్రభువా ఆ చెప్పినా కానీ ఇంత బయలుపరిచిన ప్రభువా ఒక్కసారి మరి ఎలా ఉంటుందో ఒక్కసారి నాకు పర్మిషన్ ఇవ్వు ప్రభు అంటే, అడిగితే వెళ్ళు అంటాడు. కాలిపోద్దు, మూతి కాలిపోద్దు, వచ్చేద్దాం. అంతే. ఏదో జరిగిపోతే వచ్చేద్దాం అంటే దేవుడు అనుమతిస్తాడంటే ఇస్తాడు. ఈ సారమంతా మీకు చెప్పి నేను ముగిస్తున్నాను. దీని వెనకాల దేవుని చిత్తం ఏంటంటే, ఇదిగో ఒక తెలియని ఒక చిత్తం ఉంది, అది ఎప్పటికీ తెలదు.
తెలిసిన ఒక చిత్తం ఉంది, అది బైబిల్లో ఉంది. ఆ తెలిసిన దాంట్లో నువ్వు ఎలా నడవాలో చెప్పింది. ఆ వ్యక్తిగతంగా ఇంకా ఇంటర్నల్గా నువ్వు వెళ్ళిపోతే నీకు పరిస్థితులు అర్థమవుతుంటే ఎలా వెళ్ళాలో, అది వద్దు అని దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఇంకా వెళతానంటే వెళ్ళంటాడు. ఆ వెళ్ళిన తర్వాత మొట్టుకెళ్ళి పడిపోయిన తర్వాత పాఠాలు నేర్చేసుకుంటాం, వెనక్కి వచ్చేస్తాం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ప్రభువా నీ వాక్యం చెప్పినట్టే నడుస్తాను. ఇది నీకు అర్థమైతే ఇక మళ్ళీ మళ్ళీ ఎవరు నడకు, మీకు వందిస్తాను, రేపు ఏం జరుగుతుందో చెప్పండి అంటే ఆడు తలకాయ ఆడేం చెప్తాడు. మీకు వచ్చే నెలలో మీకు ఇదిగో నా రెక్కల కష్టాన్ని ఇస్తాను, వచ్చే నెలలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఏం చెప్పలేరు. దేవుడు చెప్పాల్సిందంతా చెప్పండి, బైబిల్లో చెప్పేశాడు. నాకు ఇంకా వ్యక్తిగతంగా తెలియాలంటే ఆయన సర్వశక్తుల్లో కొన్ని ఉన్నాయి, ఎప్పటికీ చెప్పడు. నేను అడుగుతున్నానండి, నేను తెల్లవారులు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, ఎంత ఉపవాసం ఉన్నా, ప్రభువా నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు డేట్ చెప్పండి చెప్తాడా? ప్రపంచంలో ఏ పాస్టర్ కూడా చెప్పలేండి. మళ్ళీ చెప్తున్నాను, అది ఎప్పటికీ తెలియదు. నా బిడ్డ ఎంతకాలం బతుకుతుంది నాకు చెప్పు ప్రభు అంటే చెప్తాడా? చెప్పడు. ప్రభువా ఇదిగో ఇంకా నాకు తెలియాల్సిన రహస్యం ఉంది, ఆ రెండో రాకడ ఎప్పుడు చదువుతావు చెప్పండి చెప్తాడా? చెప్పడు. కొన్ని సర్వచిత్తంలో ఉన్నాయి, నువ్వెంత ప్రార్థన చేసి చెప్పు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చెప్పడు. రేపు ఏం జరగబోతుంది చెప్పడు, ఏమి చెప్పడు. మరి ఏం చెప్తావు ప్రభు అంటే, ఇలా ఉంటే నాకు ఇష్టం, ఇలా ఉంటే నాకు ఇష్టం లేదు, ఇది చెప్తాను. అది 66 పుస్తకాలు చెప్పాను, అది పాటిస్తూ ముందుకెళ్ళిపో. అది కూడా నీకు ఎక్కట్లేదు, దాన్ని దాటి కొంచెం ముందుకెళ్ళాలనుకుంటున్నావా, వెళ్ళు. 2 మొటికలు పడతాయి, కాలుతుంది, వెనక్కి వచ్చేస్తావు, సినిమా అర్థమైపోద్ది, మళ్ళీ ఇందులో నడిసే అంటాడు. 6 రోజులు విన్నాక ఆ పాటలన్నీ చెప్పారుగా, అన్నీళ్ళందరూ చెప్పారు, తమ్ముళ్ళందరూ చెప్పారు. ఇవన్నీ దేవుని చిత్తం ఏంటి? కాపురాలు ఎలా ఉండాలి, వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, బాప్టిజాలు ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల నటనలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్పారు. ఈ బయలుపరచబడిన చిత్తాలు ఇవి పాటించుకుంటూ అలా వెళ్ళిపోయారు అనుకోండి, వెనకాల బ్లెస్ చేసుకుంటూ వస్తాడు దీవించుకుంటూ. ఇవేమీ పాటించకుండా మంచి జరగాలి, చెడు జరగాలి, శాంతి హోమాలు, పూజలు, పునస్కారాలు, శాంతి నైవేద్యాలు ఏవి చేస్తున్నారు అనుకోండి, ఎల్లనిస్తాడు, ఓ రోజు కాలిపోద్ది, వెనక్కి వచ్చేస్తారు. 6 రోజులు సెమినార్లో నేర్చుకున్నది ఏం చేయాలంటే పాటించండి. కొత్తగా మీకు ఏం చెప్పడు దేవుడు, పాటించండి. ఈ చెప్పింది పాటించండి. ప్రభువా మాకు ఏం చెప్తావు ప్రభు అంటే, చెప్పాల్సిందంతా బైబిల్లో చెప్పాను, బోధించాల్సిందంతా ఏడాది బోధిస్తున్నాను. ఈ ఏడాది ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఏడాదికి ఈ 6 రోజుల సారం చాలండి. ఈ ఏడాదిలో ఈ 6 రోజులు చెప్పిందంతా పాటించండి, అది అయిపోతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం రండి, మళ్ళీ ఇంకా చెప్తాం, మళ్ళీ ఆ ఏడాది అంతా పాటించండి, మళ్ళీ రండి, మళ్ళీ చెబుతాం. అలా ప్రతి న్యూ ఇయర్కి నీకు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుండగానే దేవుని చిత్తం ఇక్కడ 6 రోజులు ఇంకా నీకు బాహటంగా బోధిస్తాడు. జ్యోతిష్యాలు నమ్మకండి, వాళ్ళకి ఏం తెలియదు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ అలవాట్లు పోక అవే అలవాట్లు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాకు ఏం జరుగుతుందో చెప్పండి అని అడగండి, వాళ్ళకి ఏమీ తెలియదు. తెలిసిందల్లా ఒక్కరికి ఎవరికి చెప్పండి, రేపేం జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలుసు. ఇలా వెళితే నీకు మంచిది కాదో కాదు, అవునో కాదో నాకు తెలుసు. నేను ఎలా తిప్పాలన్నా నా చేతుల్లో. నువ్వు నాకు సరెండర్ అయిపోతే, నువ్వు నన్ను ఒప్పుకుని నా చిత్తానికి లోబడితే, రాజుల హృదయాల్ని నీటి కాలంలో తిప్పేసి నేను నీ భవిష్యత్తుని కూడా ఎలా కావాలో అలా చెప్పండి తిప్పేస్తాను. అందుకే నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పిన నా అనుభవం నాకు అనిపించింది చెప్తున్నాను. ఇది ఎప్పుడో జరిగిపోయినట్టుందిరా అంటే నా అనుభవమే, నేను ఇది నమ్మడం చెప్పట్లేదు. ఇది ఎప్పుడో జరిగిపోయినట్టుందంటే బహుశా రీల్ వెనక్కి తిప్పి ఇలా తిప్పేసేయడం అనిపిస్తుంది నాకు. ఏమో మరి ఏం జరిగిందో నాకు తెలియదు, అది వ్యక్తిగతమైన ఎక్స్పీరియన్స్ తప్ప. ఏమో ఆయన చిత్తం ఎలా నరిగిస్తున్నాడో, ఏం నేర్పించడానికి తీసుకెళ్ళాడో, ఏం జరిగిందో మనకు తెలియదు. భవిష్యత్తు మారదా ఉన్న విషయాలు వెనక్కి తీసుకెళ్తాడు ముందు, ఇవన్నీ నాకు తెలియదు, నాకు కన్ఫర్మ్ చేయలేను. కానీ ఒక విషయం అయితే నేను చెప్పగలను, ఆయన చిత్తంలో ఏదైనా చెప్పండి చేయగలరు. ఇప్పుడు ఇలా కీడు జరుగుతున్నట్టు ఉంటుంది, ఆ కీడుని యోసేపుకు మేలుగా మార్చేశాడు. ఇప్పుడు నష్టం జరుగుతున్నట్టుగానే ఉంటుంది, ఆ నష్టమే రేపు పొద్దున్న నీకు గొప్ప ప్రతిఫలం ఇవ్వడానికి ఉంటుంది. ఏదో అయిపోయింది, ఇంక అంతమైపోయినట్టు ఉంటుంది, కానీ అది ప్రారంభం విజయానికి అన్నట్టు తర్వాత ఆయనకు అర్థం. ఆయన మనకు చెప్తుంటాడు. ఇది ఎలా ప్రభు అంటే ఆయన ఒకటే చెప్పాడు, రేపేం జరుగుతుందో నీకు అనవసరం, రేపేం జరగబోతుందో చేతుల్లో పెట్టుకున్న వాడే నీకు ముఖ్యం. నువ్వు ఆయన వైపు చూడు,
రేపేం జరగబోతుందన్న చూడకో, నువ్వు ఆయన వైపు చూసి ఆయన అడుగుజాడలు నడిచెళ్ళిపో, నీ భవిష్యత్తును దీవిస్తాడు. బైబిల్ అంతటిని పిండితే ప్రవ్వా నాకు ఎలా నడవాలో, ఎలా ఫాలో అవ్వాలో నాకు ఒక్క మాటలో చెప్పంటే ఒకే మాట చెప్పేశాడు. నా సర్వచిత్వంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒక పర్సనాలిటీ ఉంది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. పేతురు గారు అంటాడు, ఆయన అడుగు జాడలు వెళ్ళిపో అన్నాడు. ఆయన అడుగు జాడలు వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపో. ఎలా బతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో ఆయన అడుగు జాడలంతా ఆయన వెంబడించి వెళ్ళిపో. ఆయన వెంబడిస్తూ వెళ్ళిపోతే నీ నిత్యత్వానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. నువ్వు ఎక్కడ బాగుంటావు చెప్పండి, అక్కడ బాగుంటావు. నీ జీవితం నెమ్మది కలిగి నీ దినముల్లో నువ్వు చక్కటి సమాధానం చూస్తావు. రేపు నుంచి మేము ఏం చేయాలంటే 26 పుస్తకాల్లో బయలుపరచబడిన చిత్తం ఉంది, తెలుసుకోండి. రేపు ఎర్ర బస్సు వస్తుందా, తెల్ల బస్సు వస్తుంది అంటే ఏ బస్సు వస్తుంది చెప్పదు, కానీ బస్సు వస్తుంది మొత్తం మీద ఎక్కువ వచ్చింది అంతే. ఇంకా అలాంటి చెప్పడండి, సిల్లీ థింగ్స్ అవన్నీ. బస్సు వస్తుందా, లారీ వస్తుందా అలాంటి చెప్పడు. సర్వాధికారుడైన దేవుడు బస్సు వస్తుందా, ఆటో వస్తుందా చెప్తాడా? నేను చెప్పింది అని చెప్పిన ప్రయాణంలో జాగ్రత్త అని చెప్పాడు, అంతే. అంతవరకు చెప్తాడు ఆయన. బార్డర్స్ చెప్తాడు, ప్రతి చిల్లి విషయాలని చెప్పడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, ఆ రోజుల్లో మనకేం చెప్పాడు? కాపురాలు ఎలా ఉండాలి చెప్పాడు, వ్యక్తిగతంగా సక్సెస్ ఎలా ఉండాలి చెప్పాడు, బాప్టిజాలు ఎలా ఉండాలి చెప్పాడు, బోధకులు ఎలా ఉండాలి చెప్పాడు, పిల్లలు ఎలా ఉండాలి చెప్పాడు, జీవితాలు ఎలా కట్టుకోవాలి చెప్పాడు. 1 2 ఆ రోజులు కొన్ని పదులు పాఠాలు చెప్పాడు. ఇవి పాటించండి, దేవుడు మీ భవిష్యత్తుని వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరికి కృతజ్ఞతలు చెప్పట్లేదు ఏమనుకోకండి, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది. ఎవరు కృతజ్ఞత కలిగిన వారో, ఎవరు కష్టపడిన వారో, ఎవరు ఎంతవరకు పరిచయం నమ్మకంగా చేస్తున్నారో, 6 రోజుల్లో ఎవరు ఎలా నలిగిపోయారో అవన్నీ మా కన్నులకి తెలుసు. మాకన్నా బాగా మనం నడిపించిన దేవుని కన్నులకి ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఎవరిని పొగట్లేదు, ఎవరిని అందరాలు ఎక్కించట్లేదు, ఎందుకంటే అవి మనకు మంచిది, మన భవిష్యత్తుకి మంచిది కదా. ఎందుకంటే ఇవి అలవాటు అయిపోయినాయి అనుకోండి, తెలియకుండా వచ్చే ఏడాది కూడా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత తక్కువ పొగిడారు నన్ను అనుకుంటారు. అందుకే ఎవరిని పొగడొద్దు, ఎందుకంటే నేనెంతో మీరంతే, మీరంతో నేనంతే, మా అందరం కలిస్తేనే ఈ 6 రోజుల సెమినార్. కాబట్టి ఇది ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం కష్టపడ్డాం. ఇక్కడ జేమ్స్ అన్నవాడు, శ్రీకాంత్ అన్నవారు వాళ్ళే కాదు, ఆ కుర్చీల దగ్గర నుంచి, బాత్రూమ్ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, సంగీతాల వరకు అందరం కలిసి కష్టపడితేనే ఇంత మంచి వాతావరణం జరిగింది. కాబట్టి అందరూ గొప్పోళ్ళే, అందరు దేవుని పిల్లలే, అందరూ గణపరచబడిన వారు. కాబట్టి దేవుని పేరును బట్టి మీ కష్టపడిన కష్టాన్ని, మీ నిజమైన పరిచయాన్ని దేవుడు జీవగ్రంథంలో మరింత విపులంగా లెక్కించునుగాక. ఆమేన్.